ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ సర్కిల్. చూడండి, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నాం సార్ అంటే టైమ్ అండ్ వర్క్ కి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఆ టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా మనం చూద్దాం. మీరు దానికన్నా ముందు ఏం చేయాలి అంటే ఒకసారి ఆ క్వశ్చన్స్ ను ప్రాక్టీస్ చేయండి. ఎందుకు సార్ అంటే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మరి ప్రతి క్వశ్చన్ ని మనం ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. మరి ఈ టైమ్ అండ్ వర్క్ ని బేస్ చేసుకొని మనం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాం సార్ అంటే 80 క్వశ్చన్లు ఇచ్చానండి. మరి 80 క్వశ్చన్లు కూడా నేను మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీరు ఆ టెస్టులను ప్రాక్టీస్ చేయండి. ఆ టెస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ రాకపోతే గానీ లేదా ఒకవేళ ఇంకా స్పీడ్ గా ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియోని చూడండి. అంతేగాని స్టార్టింగ్ వీడియో చూడద్దు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? సో మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్టీపీసీలో కానీ, గ్రూప్ డిలో కానీ, ఏఎల్పిలో కానీ, ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ అలా వచ్చిన ప్రతి క్వశ్చన్ ని మనం తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? సో ఆ 80 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి మోడల్ కవర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఓకే, and B can do the same work in 20 days. Okay, the time taken by them working together to do the same work is. చూడండి ఏమంటున్నాడు, ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. ఓకే, మరియు బి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. ఓకే, ఆ పనిని ఇద్దరూ కలిసి పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? సో ఈ క్వశ్చన్ ని మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మనం అంతకు ముందు క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఓకేనండి, కోర్సులో మాట్లాడాం. ఇప్పుడు కూడా ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మరి వీటిలో ఏ మెథడ్ అయితే ఈజీ, ఏ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది మాత్రమే ఇక్కడ మనం మాట్లాడదాం. మరి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఇద్దరూ కలిసి అంటున్నాడు. మరి ఇద్దరూ కలిసి అంటే ఏం చేయమని అర్థం, ప్లస్ చేయమని. సో ప్లస్ చేయమన్నాడు అని నాకు అర్థమైంది. మరి ప్లస్ చేయమన్న వెంటనే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఏ ఇంటూ బి. మరి ఏ అంటే ఎంత సార్ అంటే 15, మరి బి ఎంత సార్ అంటే 20. ఓకే, 15 ఇంటూ 20 డివైడెడ్ బై ఏ ప్లస్ బి. 15 ప్లస్ 20 ఎంత సార్ అంటే 35. జస్ట్ మనం ఇలా ఒక చిన్న దాంతో ఈ క్వశ్చన్ ఏం చేయాలి, ఫినిష్ చేసేయాలి. అంతేగాని నువ్వు టైం అంతా ఏడే వేస్ట్ చేసుకుంటా కూర్చుంటే మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుందండి. ఓకేనా? సో ఆల్రెడీ మనం జనరల్ మెథడ్ అక్కడ చూసాం. ఇక్కడ ఏ మెథడ్ అయితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చిందో ఆ మెథడ్ ద్వారా ముందుకెళ్దాం. ఓకేనా? క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి ఏ టేబుల్లో పోతే సార్ అంటే 5వ ఎక్కం. చూడండి, 5 3 ఎంత అంటే 15, మరి 5 ఏళ్ళు ఎంత సార్ అంటే 35. ఓకేనా? 23 ఎంత అంటే 60, 60 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 7. 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 8 56. సో 8 రావాలి. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. సో దాన్ని మొత్తం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి 7 ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు పోతుంది. 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి 8 పాయింట్ సంథింగ్ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతేగాని దానికోసం మనం ఒక సెకండ్ టైం కూడా అస్సలకే వేస్ట్ చేయొద్దు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏమంటున్నాడు, ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 40 days. ఓకే, ఇఫ్ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఇట్ టుగెదర్ ఇన్ 30 days. ఓకే, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది టాస్క్. చూడండి, ఏ ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకే, ఏ మరియు బి దాన్ని 30 రోజుల్లో పూర్తి చేయగలిగితే అదే పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? చూడండి, మరి ఇప్పుడు ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు, బి అడుగుతున్నాడు. సో వెంటనే నాకు అర్థమైంది, ఏ ప్లస్ బిలో నుంచి ఏని లాగేసామనుకోండి ఎవరు మిగులుతారు, బి మిగులుతారు. అంటే ఏ ప్లస్ బిలోంచి ఎవరిని తీసేయాలి, ఏని తీసేయాలి అని అర్థమైంది. మరి తీసేయాలి అన్న వెంటనే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. చూడండి, మరి తీసేస్తే ఆన్సర్ వచ్చింది అన్నప్పుడు మనం ఒక ఫార్ములా గురించి మాట్లాడాం. ఏమని చెప్పాం, మొదటి వాల్యూ ఎంత సార్ అంటే 40. సో దీన్ని ఎక్స్ అనుకో. రెండో వాల్యూ ఎంత సార్ అంటే ఎంత, 30, వై అనుకో. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎక్స్ కి వై కి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10. అయిపోయింది.
సో ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా తీసుకుంటావో మనం ఆన్సర్ అనేది తొందరగా గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. ఓకే, మరి a ప్లస్ బిలోంచి ఏం తీసేస్తే మిగులుతుంది? బి మిగులుతుంది. ఆ బీనే ఇజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్. చూడండి 40 × 3, 4 3 ఎంత సార్ అంటే 12, దాని పక్కన ఒక 0 కాబట్టి వెంటనే మనం 120 డేస్ అని చెప్పి ఆన్సర్ గా చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఉందా సార్ 120 డేస్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. అయిపోయిందండి. చూడండి ప్లస్ ఏమంటే ఒక ఫార్ములా వాడాం, మైనస్ ఏమంటే ఒక ఫార్ములా వాడాం. ఓకేనా? అంతేగాని దానికోసం నువ్వు కాన్సెప్ట్ లోకి వెళ్ళడము, ఎల్సిఎం చేయడము అలాంటి పనులు చేయొద్దు. ఓకేనా? ఈజీగా అయిపోయేదాన్ని ఈజీగానే ఫైండ్ అవుట్ చేయాలి. టైం అంతా వేస్ట్ చేసి మన టైం అనేది కొంచెం కూడా వేస్ట్ కానియద్దు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఏమంటున్నాడు ఒకసారి. ఇక్కడ పర్సన్స్ నేమ్స్ ఇస్తున్నాడు. వాడు పర్సన్స్ నేమ్స్ ఇచ్చిన ఏబీలన్నా మనకేం ప్రాబ్లం లేదు. చూడండి రంగా అండ్ రాజు టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 6 days. ఓకే, ఇఫ్ రంగా alone can complete the same task in 18 days, okay, then how many days will Raju take to complete the task? చూడండి ఏమంటున్నాడు. రంగా మరియు రాజా కలిసి ఒక పని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, రంగా ఒక్కడే అయితే ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకే, రాజు ఆ పని చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడు అంటున్నాడు. చూద్దాం. చూడండి మరి ఏ ప్లస్ బి అవునా కాదా అండి? రంగా ప్లస్ రాజు ఇచ్చాడు, మరి అదే విధంగా రాజు ఇచ్చాడు. మరి రంగా ప్లస్ రాజులోంచి రంగాని తీసేస్తే ఎవరు వస్తారు? రాజు వస్తారు అని అర్థమైంది. సో వెంటనే ఇక్కడ తీసివేయాలి అన్న ఐడియా నాకు వచ్చేసింది. మరి తీసివేయాలి అన్నప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఎక్స్ ఇంటూ వై. మరి ఎక్స్ ఎంత సార్ అంటే 6, మరి వై ఎంత సార్ అంటే 18. సో తీసేయమన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, మరి 6కి 18కి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 12. అయిపోయింది. ఓకేనండి. మరి ఇక్కడ రంగా మరియు రాజులోంచి రంగాని లాగేస్తే ఎవరు మిగులుతారు? రాజు మిగులుతారు. నాకు కావాల్సింది కూడా ఆ రాజు వాల్యూ, అదే ఎంత అనేది క్వశ్చన్. ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం. చూడండి చూడండి ఇక్కడ మరి 6 1 6 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి 2 1 2 ఎన్నిసార్లు సార్ అంటే 9 సార్లు. ఓకేనండి. సో ఆ 9 ఎవరిని చూపెడతారు సార్ అంటే రాజును చూపెడతాయి. అంటే రాజు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? కరెక్ట్ గా 9 రోజుల్లో చేస్తాడు. మరి ఉందా సార్ 9 రోజులు అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈజీగా వెళ్ళిపోవాలండి. అంతేగాని మనం స్ట్రైన్ అవడం కానీ లేకపోతే దానికోసం ఇంకేదో చేయడం కానీ అలాంటివి చేయొద్దు. అవి ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఆ షార్ట్ కట్ ద్వారా వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. Paras can complete a 40% of work in 8 days, okay, while Deepti and Paras together can complete a 10% of work in a day. Okay, find the time taken by Deepti alone complete the work. చూడండి ఏమంటున్నాడు. పరాస్ 40% పని 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే, అయితే దీప్తి మరియు పరాస్ కలిసి ఒక రోజులో 10% పనిని పూర్తి చేయగలరు. ఓకే, ఆ పనిని పూర్తి చేయడానికి దీప్తికి ఎంత సమయం పడుతుంది చూద్దాం. మరి ఇక్కడ ఎవరున్నారు సార్ అంటే పరాస్. మరి పరాస్ అనే వ్యక్తి 40% పనిని 8 రోజుల్లో చేస్తాడంట. ఒకవేళ నాకు కావాల్సింది ఎంత శాతం? 100%. ఎందుకని? పని ఎప్పుడు 100% ఉంటుంది. మరి వీళ్ళు చేసింది 40%. ఓకేనా అండి? 40%ని 8 రోజుల్లో చేసావు. ఒకవేళ నాకు 20% కావాలి. చూడండి 40%ని 8 రోజుల్లో చేసావు, మరి 20%ని 4 రోజుల్లో చేస్తాను అన్నాడు. ఓకేనా అండి? అంతే కదా, 20%ని 4 రోజుల్లో చేసావు. ఓకే, మరి ఒకవేళ 10% అంటే 2 రోజుల్లో చేస్తాను అన్నాడు. మరి 10% 2 రోజుల్లో చేస్తే నాకు కావాల్సింది 100%. మరి 100% ఎన్ని రోజుల్లో చేస్తావు? 20 రోజుల్లో చేస్తావు. నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే మొత్తం పని 40%ని 8 రోజుల్లో చేస్తే మరి ఈ పరాస్ అనే వ్యక్తి 100% పని ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే 20 రోజుల్లో చేస్తాడు. అంటే పరాస్ వాల్యూ నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ పరాస్ మరియు దీప్తి కలిసి ఒక రోజులో 10% చేస్తారు. మీరు ఒక రోజులో 10% చేస్తారు అంటే 100%కి ఎన్ని రోజులు పట్టిద్ది? 10 రోజులు పట్టిద్ది. ఓకేనండి. మరి ఆ లాజిక్ తెలిసిపోయి పరాస్ మరియు దీప్తి చూడండి, పరాస్ మరియు దీప్తి ఈ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 10 రోజుల్లో చేస్తారు అని నాకు ఒక పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ వచ్చింది. ఓకేనండి. నా దగ్గర పరాస్ ఉన్నాడు, పరాస్ ప్లస్ దీప్తి ఉన్నారు. మరి పరాస్ ప్లస్ దీప్తిలోంచి ఎవరిని తీసేయాలి? పరాస్ని తీసేయాలి. మరి పరాస్ని తీసేస్తే ఎవరు వస్తారు? దీప్తి వస్తారు. సో తీసివేస్తే వస్తారు అనగానే వెంటనే మైనస్.
మరి మైనస్ పెట్టి ఏం చేద్దాం సార్ అంటే ఆ వాల్యూస్ ఒకదాన్ని ఎక్స్ అనుకున్నాం అదే 20, ఇంకో దాన్ని వై అనుకున్నాం అదే ఎంత సార్ అంటే 10, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10 అయిపోయింది. చూడండి మరి పరాస్ దీప్తిలో నుంచి పరాస్ని తీసేస్తే ఎవరు మిగులుతారు? దీప్తి మిగులుతారు. వాడు కూడా అడుగుతుంది ఆ దీప్తి వాల్యూ ఎంత అని. చూడండి మరి ఇక్కడ 10 ఉంది, ఆ 10కి 10 క్యాన్సిల్, మరి ఎంత మిగిలిపోయింది సార్ అంటే 20. అంటే ఈ పనిని దీప్తి ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే జస్ట్ 20 డేస్. మరి ఉందా సార్ 20 డేస్ అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి. Pankaj can do the 1/5 of piece of a work in 6 days, okay, and the Jagat can do the 1/4 of same work in 8 days, okay. Find the number of days take to complete the work if both work together. చూడండి పంకజ్ ఒక పనిలో 1/5 వంతు, ఓకేనా అండి. మరి 1/5 వంతు పనిని 6 రోజుల్లో చేయగలడు. జగత్ పనిలో 4వ వంతు అంటే 1/4 వంతు, మరి 1/4 వంతు పని 8 రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. చూద్దాం. మరి ఇక్కడ చూడండి 1/5 వంతు, చూడండి 1/5. మరి 1/5 అంటే ఇదే కదా. చూడండి మొత్తం 5 భాగాలు ఉంటే ఒక భాగం. మరి ఒక భాగానికి ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు. చూడండి ఒక భాగానికి 6 రోజులు పడితే 5 భాగాలకి మరి 6 ఎంత సార్ అంటే 30 రోజులు పడుతుంది. ఓకేనా అండి. ఒక భాగాన్ని 6 రోజుల్లో చేసావు అంటే 5 భాగాలు చేయడానికి 30 రోజులు పట్టింది. సో వెంటనే పంకజ్ ఆ పని 30 రోజుల్లో చేస్తాడు. మరి జగత్ దగ్గరికి వెళ్దాం. మరి జగత్ 1/4 1/4 వంతు, మరి 4 భాగాల్లో ఒక భాగం. మరి ఒక భాగం చేయడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది? 8 రోజులు పట్టింది. ఒక భాగం 8 రోజులు పడితే 4 భాగాలు. చూడండి 8 4 ఎంత సార్ అంటే 32. ఎన్ని రోజులు పడుతుంది? 32 రోజుల సమయం పడుతుంది. సో దీన్ని బట్టి నా దగ్గర ఏముంది సార్ అంటే పంకజ్ ఎన్ని రోజులు చేస్తాడో తెలుసు, జగత్ ఎన్ని రోజులు చేస్తాడో తెలుసు. ఇద్దరూ కలిసి అన్నాడు. చూడండి మరి ఇద్దరూ కలిసి అన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళిద్దరిని కలిపేద్దాం. ఓకే మరి కలిసి అన్నాడు కాబట్టి ప్లస్. మరి చూడండి ఒక వాల్యూ ఎంత సార్ అంటే 30, ఓకే. మరి ఇంకో వాల్యూ ఎంత సార్ అంటే 32, మరి డివైడెడ్ బై వాళ్ళిద్దరిని కలుపు ఎంత సార్ అంటే 62 అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. చూడండి మరి ఇక్కడ ఎన్నిసార్లు సార్ అంటే 2 ఏమో 16 సార్లు, 2 ఏమో ఎన్ని సార్లు సార్ అంటే 31 సారి. ఓకే మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. చూడండి 16 3 48. సో మనకు కావాల్సింది ఇద్దరు కాబట్టి సో ప్లస్ అని రాద్దాం. ఒకళ్ళేమో పంకజ్, మరి ఇంకొకళ్ళు ఎవరు సార్ అంటే జగత్. మరి వీళ్ళిద్దరూ కలిసి చూడండి మరి 16 3 ఎంత సార్ అంటే 48, దాని పక్కన ఒక 0. సో 480 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 31. మరి 31తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 31 ఎన్నిసార్లు సార్ అంటే ఒకసారి, 31 ఒకట్లు 31. మరి ఎంత మిగిలింది సార్ అంటే 17 మిగిలింది. ఓకేనా అండి. మళ్ళీ 31తో క్యాన్సిల్ చేద్దాం. 35 ఎన్నిసార్లు సార్ అంటే చూడండి 6 సార్లు పోదు, 6 3 18 అంటే 180 కంటే ఎక్కువ వచ్చింది. సో అందుకే ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే ఓకేనా అండి 5 సార్లు పోతుంది. 3 5 15. సో 150కి చిల్లర వచ్చింది కాబట్టి 15 పాయింట్ సంథింగ్ రావాలి. మరి 15 పాయింట్ సంథింగ్ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతేగాని తర్వాత వచ్చే వాల్యూని కూడా మనం కనుక్కోవడానికి టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకని ఇవి ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా వాడిచ్చిన ఆప్షన్సే కాబట్టి మనం ఆప్షన్ ని బేస్ చేసుకొని కూడా కొన్ని ఆన్సర్స్ ని తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఏమంటున్నాడు. X can copy 60 pages in 4 minutes, okay. X and Y together can copy 750 pages in 30 minutes, okay. In how many minutes can Y copy 100 pages? చూడండి ఏమంటున్నాడు. X 4 నిమిషాల్లో 60 పేజీలను, X మరియు Y కలిసి 30 నిమిషాలలో 750 పేజీలను కాపీ చేయగలడు. ఓకే Y ఎన్ని నిమిషాల్లో 100 పేజీలను కాపీ చేయగలడు. ఓకేనా అండి. మరి Y ఎన్ని నిమిషాలు పట్టింది 100 పేజీలు కాపీ చేయడానికి అంటున్నారు. మరి మనకేం తెలియాలి అసలు Y ఎన్ని పేజీలు కాపీ చేసిద్దో నిమిషానికి తెలిస్తే మన దగ్గర 100 పేజీలు ఉన్నాయి కాబట్టి ఎన్ని నిమిషాలు పట్టిద్దో చెప్దాం. ఓకేనా అండి. మరి దానికోసమే ఆ పని చేద్దాం. చూడండి మరి X అనేవాడు ఏం చేస్తున్నాడు సార్ అంటే చూడండి
4 నిమిషాల్లో 60 పేజీలు కాపీ చేస్తున్నాడు. 4 నిమిషాల్లో 60 చేస్తున్నావు, 1 నిమిషంలో ఎన్ని చేస్తావు అని అడిగాను. సో 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 ఒకట్లు 4 ఎన్ని సార్లు సార్ అంటే 15 సార్లు. అంటే ఎన్ని పేజీలు కాపీ చేస్తున్నానని చెప్పాడు ఎక్స్ అనేవాడు? 15 సార్లు నేను కాపీ చేసేది, నిమిషానికి 15 చేస్తాను కాబట్టి 4 నిమిషాల్లో 60 చేశాను సార్ అన్నాడు. ఓకే, ష్యూర్. మరి ఎక్స్ ప్లస్ వైని అడిగాను. చూడండి, ఎక్స్ ప్లస్ వై ఏమంటున్నారు అంటే 30 నిమిషాలలో, మేము 30 నిమిషాల్లో 750 పేజీలు కాపీ చేస్తాం సార్ అంటున్నాడు. మరి మనం ఏమంటున్నాం? మాకు 30 నిమిషాలు వద్దు, 1 నిమిషంలో చెప్పు అంటున్నాం. ఓకేనా అండి? మరి 30 నిమిషాల్లో 750 చేస్తావు, బట్ 1 నిమిషం కావాలి అంటే 0కి 0 క్యాన్సిల్. మరి 3 ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. మరి 3 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 25 సార్లు. అంటే ఎక్స్ ప్లస్ వై ఇద్దరూ కలిసి ఎన్ని పేజీలు కాపీ చేయగలరు అంటే 25 పేజీలు కాపీ చేయగలరు అని అర్థమైపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంది. చూడండి, మరి ఎక్స్ ఏమో 15 పేజీలు కాపీ చేస్తాడు. ఎప్పుడు 1 మినిట్, కావాలంటే ఇక్కడ రాసుకో 1 మినిట్. 1 నిమిషంలో వీడు 15 పేజీలు కాపీ చేస్తాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి 1 మినిట్, 1 నిమిషంలో చూడండి, 1 నిమిషంలో ఎన్ని పేజీలు కాపీ చేస్తున్నారు అంటే 25 పేజీలు. ఎక్స్ ఒక్కడే 15 చేస్తాడు, ఇద్దరూ కలిస్తే 25 అయింది. సో వెంటనే అప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏంటి అంటే వై అనేవాడు ఒక 10 పేజీలు, ఎన్ని పేజీలు? ఒక 10 పేజీలను ఏం చేస్తాడు సార్ అంటే 1 నిమిషంలో కాపీ చేస్తున్నాడు. ఎక్స్ అనేవాడు 15 చేస్తాడు. మరి 25 ఎందుకైనాయి అంటే ఎక్స్ చెప్పాడు, సార్ నాకు వై తోడుగా వచ్చాడు. మరి వై తోడుగా రావడం వల్ల 15 కాపీ చేయాల్సి నేను 25 చేశాను సార్ అన్నాడు. అప్పుడు మనకు అర్థమైపోయింది, నువ్వు చేసేది 15 అంటే ఎక్స్ చేసేది 10 అని. ఎప్పుడు? 1 నిమిషం. మరి 1 నిమిషానికి ఎన్ని చేస్తాడంట? 10 పేజీలు కాపీ చేస్తాడు. చూడండి, వీడిని అడిగాం, మరి వై ఏం చెప్తున్నాడు అంటే 10 పేజీలు, నాకు ఒక 10 పేజీలు ఇచ్చారు అనుకోండి సార్, నేను ఎన్ని నిమిషాలు తీసుకుంటాను అంటే 1 మినిట్, 1 నిమిషం తీసుకుంటాను అని చెప్పాడు. మరి మా దగ్గర ఒక 100 పేజీలు ఉన్నాయి, దానికి ఎంత సమయం తీసుకుంటావు అని చెప్పేసి మనం అడిగాం. ఓకేనా అండి? మరి 100 పేజీలకి ఎంత సమయం తీసుకుంటాడు? మరి 10 పేజీలకి 1 నిమిషం అయితే 100 పేజీలకి ఎంత సార్ అంటే ఎంత అండి? 10. ఓకేనండి? ఎక్కడుంది సార్ 10 అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఏం పడాలి సార్ అంటే మినిట్స్ అని పడాలి, బట్ డేస్ అని పడింది, అది మిస్టేక్. ఓకేనా? ఆన్సర్ మాత్రం 10 మినిట్స్. ఓకేనా? ఎందుకు అంటే 1 నిమిషానికి నువ్వు 10 పేజీలు చేస్తే మా దగ్గర ఉన్న 100 పేజీలు చేయడానికి నువ్వు 10 నిమిషాలు ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, మరి దేని గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి. Amrut have twice capacity painting of Kushal. Okay, together they complete the work in 6 days. Okay, in how many days Kushal will complete the work alone? చూడండి ఏమంటున్నాడు, అమృత్ కుషాల్ కంటే 2 రెట్లు సామర్థ్యం ఉంది. ఓకే, ఇద్దరూ కలిసి ఒక పని 6 రోజుల్లో పూర్తి చేశారు. కుషాల్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఓకేనా అండి? మరి ఇప్పుడు కుషాల్ ఎన్ని రోజుల్లో పని చేస్తాడో చూద్దాం. చూడండి, మరి ఇక్కడ ఒకసారి రాద్దాం. ఇద్దరు ఉన్నారు, ఒక పర్సన్ ఎవరు సార్ అంటే అమృత్, మరి ఇంకొక పర్సన్ ఉన్నారు, అతను ఎవరు సార్ అంటే కుషాల్. మరి వాళ్ళ సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అమృత్ కుషాల్ కంటే 2 రెట్లు. చూడండి, అమృత్ అంట కుషాల్ కంటే 2 రెట్లు అంట. అంటే కుషాల్ ని ఒక భాగం అనుకుంటే అమృత్ ని మనం ఏమనొచ్చు సార్ అంటే 2 భాగాలు అని చెప్పొచ్చు. ఓకేనా? మరి వాడు మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే ఎఫిషియన్సీ వాడు ఇచ్చేసాడు. చూడండి, వాడు డైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చేసాడు? ఎఫిషియన్సీ ఇచ్చాడు. మరి ఎఫిషియన్సీ ఇచ్చి మనల్ని ఏం అడుగుతున్నాడు? డేస్ అడుగుతున్నాడు. మరి వాడు ఎఫిషియన్సీ ఇచ్చి డేస్ అడిగినప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు. మరి చూడండి, ఇప్పుడు మనం ఏ విధంగా చెప్తాము? మరి ఇద్దరూ కలిసి, మరి నాకు కావాల్సింది టోటల్ వర్క్. చూడండి, మరి టోటల్ వర్క్ తెలిస్తే నేను ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగలుగుతాను. చూడండి, మరి మొత్తం పని ఎంత అని అడిగాను. చూడండి, ఏనేమో 2 భాగాలు చేస్తాడు, 3 ఏమో 1 భాగం చేస్తాడు. మరి ఇద్దరూ కలిసి ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే రోజుకు 3 భాగాలు చేస్తారు. మరి వీళ్ళు రోజుకి 3 భాగాలు చేస్తూ ఎన్ని రోజులు కష్టపడ్డారు? 6 రోజులు కష్టపడ్డారు. మరి రోజుకి 3 భాగాలు చేస్తూ మీరు 6 రోజులు కష్టపడ్డారు అంటే మీరు మొత్తం ఎన్ని భాగాల పని చేశారు అంటే 18 భాగాల పని చేశారు. వీళ్ళు చెప్తుంది కూడా ఇదే, మేము రోజుకి 3 భాగాలు కష్టపడతాం సార్, ఇలా 6 రోజులు కష్టపడ్డాము, మొత్తం 18 భాగాల పని ఉంది, ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్పారు. అప్పుడు మనకి ఏమర్థమైంది? టోటల్ వర్క్ 18 భాగాలని అర్థమైంది. మరి ఈ 18 భాగాలని వీళ్ళు ఒక్కొక్కళ్ళ చేత చేపిద్దాం. చూడండి, మరి ఈ 18 భాగాలు చేయడానికి ఫస్ట్ ఎవరిని రమ్మందాం? అమృతుని రమ్మందాం. చూడండి, మరి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి సార్ అని అమృత్ అడిగాడు. సో మొత్తం 18 భాగాలు ఉన్నాయి అమృత్ అన్నాం. సో సార్ నేను రోజుకు 2 భాగాలు చేస్తాను, సో ఈ పని మొత్తం నేనైతే 9 రోజులు 9 డేస్.
మరి 9 రోజుల్లో నేను కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పేసి అమృత్ చెప్పాడు. ఒకవేళ కుషాల్ని అడిగాం చూడండి, మరి కుషాల్ ఏమంటున్నాడు అంటే చూడండి, మొత్తం ఎన్ని భాగాలు ఉంది సార్ అన్నాడు. 18 భాగాలు ఉంది అని చెప్పాం. సార్ నేను రోజుకి ఒక భాగమే కదా చేసేది, మరి నేను రోజుకి ఒక భాగమే చేస్తాను కాబట్టి 18 భాగాలు చేయమంటే నాకు ఒక 18 రోజుల సమయం పట్టింది సార్ అని చెప్పి కుషాల్ చెప్పాడు. మరి ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాను. సార్ మేము ఆల్రెడీ చెప్పాం కదా ఇద్దరం కలిసి 6 రోజుల్లో చేస్తామని అన్నాడు. నాకు డౌట్ గా ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నాను. షూర్ చెక్ చేసుకోండి సార్ అన్నాడు. మరి ఇద్దరూ కలిసి అమృత్ ప్లస్ కుషాల్ ఇద్దరూ కలిసి మొత్తం ఎన్ని భాగాలు పని చేయాలి? 18 భాగాలు చేయాలి. మరి వాడేమో 2 భాగాలు, వీడేమో 1 భాగం, మొత్తం ఎన్ని భాగాలు చేస్తారు? 3 భాగాలు చేస్తారు. మరి 18 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత సార్ అంటే 6. అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది? 6 రోజుల సమయం పట్టింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే మనం కనుక్కున్న టోటల్ వర్క్ కరెక్టే. మరి టోటల్ వర్క్ ను బేస్ చేసుకొని మనం దేనికైనా ఆన్సర్ చేసేయచ్చు. మరి ఇదే పని అమృత్ ఏమో 9 రోజుల్లో చేస్తాడు, కుషాల్ ఏమో 18 రోజుల్లో చేస్తాడు. మరి ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 6 రోజుల్లో చేస్తారు. మరి ఇప్పుడు వాడు ఏది అడిగితే దానికి ఆన్సర్ చెప్దాం. మరి వాడు ఏం అడుగుతున్నాడు అంటే కుషాల్ ఒక్కడే. మరి కుషాల్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే 18 రోజులు. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో నాకు ఇదొద్దు సార్ అంటే నేను వేరే మెథడ్ కూడా మీకు చెప్పాను చూడండి. మరి మనం టైమ్ అండ్ వర్క్ తో పాటు చైన్ రూల్స్ కూడా దీంట్లోనే డిస్కషన్ చేస్తాం. మరి చైన్ రూల్స్ లో నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను, దాని ప్రకారం వెళ్దాం చూడండి. ఇద్దరూ కలిసి అన్నాడు. మరి ఇద్దరూ కలిసి ఇందాక ఎన్ని భాగాలు చేస్తారు? 3 భాగాలు చేస్తారు. మరి 3 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది సార్ అంటే వాడే చెప్పాడు 6 డేస్. ఎన్ని రోజులు? 6 డేస్ సమయం పట్టింది అని చెప్పాడు. ఓకే, మరి ఈసారి ఎవరు చేయాలి సార్ అంటే కుషాల్. మరి కుషాల్ ఎన్ని భాగాలు పని చేస్తాడు? 1 భాగం. చూడండి, మరి 1 భాగం పని చేస్తే ఎన్ని రోజులు పట్టింది? చూడండి, రోజుకి 3 భాగాలు చేస్తే 6 రోజులు పట్టింది. మరి రోజుకి 1 భాగమే చేస్తే ఎన్ని రోజులు పట్టింది అనేది క్వశ్చన్. మరి ఇక్కడ చూస్తే దీన్ని మనం సామర్థ్యం అంటున్నాం. ఓకేనండి, లేదా మెన్స్ అనుకుందాం. ఓకేనండి, 3 మెన్స్ 6 డేస్ లో చేస్తారు. మరి 1 మెన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? అవునా కాదండి? లేదా 3 యూనిట్స్, మరి 3 యూనిట్ల పని 6 రోజుల్లో అయింది. మరి 1 యూనిట్ ఎన్ని రోజులు అవుతుంది అనేది క్వశ్చన్. మరి దాని ప్రకారం నేను విలోమ నిష్పత్తి ఉంది, వీళ్ళిద్దరి మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేయమన్నాను. మరి 3 × 6 మరి డివైడెడ్ బై ఎంత సార్ అంటే 1 అని వస్తుంది. ఓకేనా అండి? మరి 6 3 ఎంత అంటే 18. సో వెంటనే ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే 18 డేస్ అని చెప్పొచ్చు. సో నువ్వు ఇలా అయినా తీసుకోవచ్చు, టోటల్ వర్క్ అయినా కనుక్కోవచ్చు. ఎలా తీసుకుంటావు అనేది నీ ఇష్టం. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఏమంటున్నాడు ఒకసారి. Raju is thrice as good as workman as Vinod. Okay, and together they finish the work 21 days. Okay, how many days can Vinod alone complete the work? చూడండి ఏమంటున్నాడు. రాజా, అక్కడ రాజా ముందుకు వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండాలి. రాజా వినోద్ కంటే పనివారు కంటే, ఒక్క నిమిషం, ఇక్కడ పనివారు ఉండొద్దు. ఓకే, రాజా వినోద్ కంటే 3 రెట్లు పనివాడు. ఓకే, మరియు వారిద్దరూ కలిసి ఆ పనిని 21 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి వినోద్ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. చూడండి, మరి రాజా కంటే వినోద్ ఎన్ని రెట్లంట? 3 రెట్లు పనిమంతుడు. ఓకే, ఇద్దరూ కలిసి అన్నాడు. మరి వీడు 1 భాగం, వాడు 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు. మరి 4 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 21 రోజులు పట్టింది. ఓకే, మరి అయితే వినోద్ ఒక్కడే ఆ పని చేయాలి. మరి ఎవరు చేయాలి సార్ అంటే వినోద్ చేయాలి. మరి వినోద్ ఎన్ని భాగాలు చేస్తాడు? 1 భాగం చేస్తాడు. మొత్తం చూడండి, రాజా వినోద్ కంటే, మరి రాజా అనేవాడు వినోద్ కంటే 3 రెట్లు పనివాడు. అంటే రాజా 3 భాగాలు చేస్తాడు, వినోద్ 1 భాగం చేస్తాడు. మరి ఆ 1 భాగం చేయడానికి ఎంత సమయం పట్టిద్ది అనేది క్వశ్చన్. అయిపోయింది. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరి మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను? 4 × 21 మరి డివైడెడ్ బై ఎంత సార్ అంటే 1. మరి 4 × 21 అంటే ఎంత? 84. 84 డివైడెడ్ బై 1 అంటే 84 కాబట్టి మొత్తం పని ఎంత సార్ అంటే 84 రోజులలో అయిపోతుంది. ఎవరు చేస్తే? చూడండి, ఎవరు చేస్తే అంట? వినోద్ చేస్తే. మరి ఎక్కడుంది సార్ 84 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్. సార్ నాకు ఈ మెథడ్ అర్థం కావట్లేదు సార్ అంటే ష్యూర్, మరి మనం యూజ్ చేసిన మెథడ్ ద్వారానే వెళ్దాం. చూడండి, మరి ఇక్కడ 2 పర్సన్లు ఉన్నారు. ఒక పర్సన్ పేరు ఏంటి సార్ అంటే రాజా, మరి ఇంకొక పర్సన్ పేరు ఏంటి సార్ అంటే వినోద్. చూడండి, మరి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు సార్ అంటే రాజా మాట్లాడుతున్నారు. చూడండి,
రాజు వినోద్ కంటే, మరి రాజు ఎవరికి అంటే అంట, వినోద్ కంటే. మరి వినోద్ కంటే అంటున్నాడు కాబట్టి వినోద్ తో కంపారిజన్ చేస్తున్నాడు కాబట్టి వినోద్ ఒక భాగం పని చేస్తాడు అనుకుందాం. రాజా వినోద్ కంటే 3 రెట్లు పనివాడు. మరి రాజా అనేవాడు వినోద్ కంటే 3 రెట్లు అంట. అంటే నువ్వు ఒక భాగం పని చేస్తున్నావు కాబట్టి ఎన్ని భాగాలు చేస్తాడు, 3 భాగాలు పని చేస్తాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే మన దగ్గర ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ ఉంది. మరి ఎఫిషియన్సీని బేస్ చేసుకొని డేస్ని కనుక్కుందాం. మరి డేస్ని కనుక్కోవాలంటే నీకేం కావాలి, టోటల్ వర్క్ కావాలి. సో వెంటనే వాడిని అడిగాం, మరి మొత్తం పని ఎంతో నీకు తెలుసా అని. షూర్ సార్ అన్నాడు. చూడండి, మరి వీడేమో 3 భాగాలు, వీడేమో 1 భాగం. ఎన్ని భాగాలు చేస్తారు, 4 భాగాలు చేస్తారు. సార్ మేము రోజుకి 4 భాగాలు చేస్తాం సార్. మరి ఈ పని మొత్తం కంప్లీట్ చేయడానికి మాకు 21 రోజులు పట్టింది సార్ అన్నాడు. మరి మీరు రోజుకి 4 భాగాలు చేస్తూ 21 రోజులు కష్టపడ్డారు, అవునా కాదండి? రోజుకి మీరు 4 భాగాలే చేసేది, ఇలా 21 రోజు కష్టపడ్డారు అంటే 21 4 ఎంత సార్ అంటే 84. అంటే టోటల్ వర్క్, మరి మొత్తం పని ఎంత అంటే 84 భాగాలు. ఓకేనండి, టోటల్ వర్క్ ఉంది కాబట్టి వాది ఏది అడిగినా దానికి ఆన్సర్ చెప్పొచ్చు. మరి ఇదే పని ఎవరు చేయాలంట, వినోద్ని చేయమన్నాం. చూడండి, మరి ఇదే పని వినోద్ నువ్వు చేద్దురా అన్నాం. మరి వినోద్ అడిగాడు ఎన్ని భాగాలు ఉంది సార్ పని అని. 84 భాగాలు. మరి 84 భాగాలు ఉంది. రోజుకి నువ్వు ఎన్ని భాగాలు చేస్తావు అని అడిగాను. రోజుకి నేను 1 భాగమే చేస్తాను సార్. మరి మీరు 84 భాగాలు ఉందంటున్నారు కాబట్టి రోజుకి 1 భాగం చొప్పున చేస్తూ 84 భాగాలు కంప్లీట్ చేయడానికి నాకు 84 రోజులు పట్టింది సార్ అన్నాడు. మరి ఎక్కడుంది సార్ 84 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఈ చెత్తంతా నాకు వద్దు సార్ అంటే ఇందాక నేను చెప్పింది యూస్ చేస్తే తొందరగా ఆన్సర్ వస్తుంది. బట్ మీకు చైన్ రూల్స్ ఐడియా ఉండాలి, ఎట్ ది సేమ్ టైం టైమ్ అండ్ వర్క్ ఐడియా ఉండాలి. రెండిటి మీద గ్రిప్ ఉన్నోళ్ళు ఆ విధంగా చేస్తారు. అంతే తప్ప ఇవన్నీ రాసి టోటల్ వర్క్ కనుక్కొని ఇదంతా చేయాల్సిన అవసరం అస్సలకి లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 9. మరి క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు, P takes 50% more time than Q. Okay, if they work together the work will be done in 18 days. Okay, in how many days Q alone complete the work? చూడండి ఏమంటున్నాడు, P కామా Q కంటే 50% ఎక్కువ సమయం తీసుకుంటాడు. సమయం అన్నాడు. చూడండి, ఇక్కడ ఎఫిషియన్సీ కాదు మాట్లాడుతుంది, సమయం తీసుకుంటాడు. ఓకే, వారిద్దరూ కలిసి ఆ పని 18 రోజుల్లో పూర్తి అవుతుంది. ఓకే, క్యూ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? షూర్ చెప్దాం. చూడండి, మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే టైమ్స్ రేషియో ఇచ్చాడు. మరి మనకు కావాల్సిన ఎఫిషియన్సీ రేషియో కదా, అది వాడు టైమ్స్ రేషియో ఇచ్చాడు. మనం ఏం చేద్దాం సార్ అంటే టైమ్స్ రేషియో నుంచి ఎఫిషియన్సీ రేషియో కనుక్కోవచ్చు. ఎఫిషియన్సీ రేషియో నుంచి టోటల్ వర్క్ కనుక్కోవచ్చు. టోటల్ వర్క్ నుంచి ఎవరెన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవచ్చు. ఓకేనా అండి? సో దాని ప్రకారం వెళ్దాం. చూడండి, ఇక్కడ ఉన్నది 2 పర్సన్స్. ఒక పర్సన్ పేరు పి, మరి ఇంకొక పర్సన్ పేరు ఏంటి సార్ అంటే క్యూ. చూడండి, పి కామా క్యూ కంటే, ఎవరికంటే? క్యూ కంటే. మరి క్యూ కంటే 50% ఎక్కువ. చూడండి, పి అనే వాళ్ళు క్యూ కంటే 50% అంట. సో వీడిని 100% అనుకుంటే వీడు 50% ఎక్కువ కాబట్టి 150% ఏం తీసుకుంటాడు? సమయం తీసుకుంటాడు. మరి సమయం అంటే టైం కదా, సో వెంటనే ఇక్కడ టీ అని రాసుకుందాం. ఓకేనండి, మన గుర్తు కోసం. అది టైమో ఎఫిషియన్సీయో భయపడకుండా ఉండటం కోసం రాసేసాను టైం. మరి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రేషియో తీసుకుందాం. చూడండి, మరి 50 ఎన్నిసార్లు సార్ అంటే 50 3 150. మరి 50 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. ఓకేనండి, 3:2. మరి 3:2నే మనం ఏమంటాము అంటే టైమ్స్ రేషియో ఉంటాం. మరి మనకు కావాల్సింది ఏంటిది? ఎఫిషియన్సీ రేషియో. సో ఎఫిషియన్సీ రేషియో రావాలి అంటే ఏం చేయాలి? ఆ 2నేమో ఇటు పడేయాలి, ఈ 3నేమో అటు వెళ్ళమనాలి. సో వెంటనే ఇది ఏమవుతుంది? ఎఫిషియన్సీ రేషియో అయిపోతుంది. సో టైమ్స్ రేషియోని కాస్త మనం ఏం చేసాం సార్ అంటే ఎఫిషియన్సీ రేషియోగా మార్చేసాం. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. ఎఫిషియన్సీ రేషియో ఉంది కాబట్టి టోటల్ వర్క్ కనుక్కొని వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దాం. చూడండి, మరి వాడిని అడిగాం, మరి మొత్తం పని ఎంత ఉందో తెలుసా నీకు అన్నాం. షూర్ తెలుసు సార్ అన్నాడు. చూడండి, మరి ఇద్దరం కలిసి 18 రోజులు పని చేశాం సార్ అన్నాడు. ఓకే, వీడేమో 2 భాగాలు, వీడేమో 3 భాగాలు. అంటే మీరు చేస్తున్నది ఎన్ని భాగాలు సార్ అంటే 5 భాగాలు. ఓకే, మీరు రోజుకి 5 భాగాలు చేస్తారు. ఒకడు 3 ఒకడు 2 చొప్పున 5 భాగాలు చేస్తారు. మరి రోజుకి 5 భాగాలు చేస్తే ఇలా ఎన్ని రోజులు పట్టింది? 18 రోజులు పట్టింది. మరి రోజుకి 5 భాగాల చొప్పున మీరు 18 రోజులు పనిచేశారు అంటే 90 భాగాలు. అంటే మీరు చేసిన మొత్తం పని ఎంత సార్ అంటే 90 భాగాలని క్లియర్ గా చెప్పొచ్చు. ఓకేనా అండి? సో ఆ 90 భాగాలని ఎవరిని చేయమంటే వాళ్ళని చేయమని. చూడండి, మరి ఇదే పని, సో ఇదే పని ఎవరు చేయాలి? క్యూ చేయాలి. చూడండి, మరి క్యూని పిలిచాం, ఇదే పని నువ్వు చేయాలి అని. సో వెంటనే వాడు అడిగాడు,
ఎన్ని భాగాలు ఉంది సార్ అని. ఇప్పుడే కదా కనుక్కున్నాం, 90 భాగాలు ఉందిరా బాబు అని చెప్పాం. ఓకే, మరి ఇప్పుడు క్యూ అనేవాడు రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు చూడండి, 3 భాగాలు. ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఈ టైం అసలు మనకు వద్దు, మనం కావాలని కనుక్కున్నాం అంతే. టైమ్స్ రేషియో మనకు వద్దు, మనకు కావాల్సింది ఎఫిషియన్సీ రేషియో. మరి వీడు రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు, 3 భాగాలు చేస్తాడు. మరి మొత్తం 90 భాగాలు ఉంది. మరి రోజుకి 3 భాగాలు చొప్పున 90 భాగాలను ఎన్ని రోజుల్లో చేస్తాడు సార్ అంటే జస్ట్ 30 days, ఒక 30 రోజుల్లో ఆ పని మొత్తం పూర్తవుతుంది. మరి ఉందా సార్ 30 రోజులు అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 10. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడో ఒకసారి అడుగుదాం. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఓకే, A alone can complete in 20 days. Okay, if B does not work only for the first half of the day daily, okay, then in how many days will A and B together complete the work? చూడండి ఏమంటున్నాడు, ఏ మరియు బి కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేయగలడు. ఓకే, బి రోజుకి సగం మాత్రమే పని చేస్తూ ఏ మరియు బి కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. మరి క్వశ్చన్ చూడంగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు సార్ కన్ఫ్యూజన్ అంటే ఏ మరియు బి కలిసి ఒక పని 12 రోజుల్లో చేస్తారు అని వాడే చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏ మరియు బి. చూడండి, ఏ మరియు బి కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. అరే ఏ మరియు బి ఎన్ని రోజులు చేస్తారో వాడే చెప్పాడు కదా, మళ్ళీ ఏంది సార్ వాడు ఏ మరియు బి అడుగుతున్నాడు, ఎందుకు అట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్ మిస్టేక్ అడుగుతున్నాడా, లేకపోతే వాడికి ఏమైనా అయిందా సార్ అని చెప్పి మనం అనుకుంటాం. అక్కడ మనం చూడాల్సిన ఇంకో విషయం చూడండి, ఏ ఒక్కడే 20 రోజులు చేస్తాడంట, కానీ బి రోజులో చూడండి, బి రోజులో సగం మాత్రమే పని చేస్తే చూడండి వాడు ఏం చెప్తున్నాడు అంటే మేమిద్దరం కలిసి ఏ మరియు బి మేమిద్దరం కలిసి పని చేసామనుకో అది 12 రోజులు అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్. కానీ ఇక్కడ మాకు ఒక చిన్న విషయం జరిగింది అని చెప్తున్నాడు. ఏంద్రా బాబా విషయం అంటే బి అనేవాడు రోజులో సగమే పని చేశాడంట. మేము ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరం కలిసి పనికి వెళ్ళామనుకో 12 రోజుల్లో పని అయిపోయింది, దానికి మాకేం ప్రాబ్లం లేదు సార్. అయితే ఈ బి అనేవాడు రోజుకి సగమే పని చేస్తున్నాడు. ఓకేనా, ఒక రోజులో ఒక పూటే పని చేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి రోజులో సగం మాత్రమే వాడు పని చేస్తే ఈ పని 12 రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు పట్టింది కదా. ఇద్దరం ఫుల్ డే పని చేస్తే 12 రోజులు అయిపోయింది. మరి బి అనేవాడు హాఫ్ డేనే పని చేస్తున్నాడు. మరి వీడు హాఫ్ డేనే పని చేస్తే కన్ఫామ్ గా 12 రోజుల కంటే ఎక్కువ పట్టింది కదా, అదే ఎన్ని రోజులు అని అడుగుతున్నాడు. ఓకేనా అండి. మరి ఇది ఏది చెప్పాలన్నా నీకు కావాల్సింది టోటల్ వర్క్, అందుకే ఆ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మరి ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఏ మరియు బి. వీళ్ళిద్దరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు సార్ అంటే 12 రోజుల్లో చేస్తారు. ఓకే, మరి ఇదే పనిని ఎవరిని చేయమన్నాం, ఏని చేయమన్నాం అనుకోండి. మరి ఏ ఎన్ని రోజుల్లో చేస్తానంటున్నాడు అంటే 20 రోజుల్లో చేస్తాడు. సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం కడదాం, అంటే మొత్తం పని కనుక్కుందాం. చూడండి, మొత్తం ఎంత సార్ అంటే 60 భాగాలు. సో దీన్ని ఎల్సిఎం అనొచ్చు లేదా టోటల్ వర్క్. మొత్తం పని 60 భాగాలు. చూడండి, మరి ఏ ఎన్ని భాగాలు చేస్తాడు సార్ అంటే చూడండి 23 60. నెక్స్ట్ 12 5 ఎంత సార్ అంటే 60. దిస్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే మన దగ్గర టోటల్ వర్క్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. ఇక్కడ వరకు క్లియర్. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే సపరేట్ గా ఎఫిషియన్సీ. చూడండి, మరి ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అడిగాం. చూడండి, మరి ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే చూడండి వీడి ఏ ఎఫిషియన్సీ ఎన్ని భాగాలు, 3 భాగాలు. మరి ఏనేమో నేను 3 భాగాలు చేస్తాను సార్ అన్నాడు. మరి వెంటనే బిని అడిగాం, అరే బాబు బి నీ ఎఫిషియన్సీ ఎంత అని. సార్ మేమిద్దరం కలిసి 5 భాగాలు చేస్తామన్నాడు. సో వెంటనే నాకు అర్థమైపోయింది, పాపం ఏనే 3 భాగాలు చేస్తున్నాడు, ఇద్దరూ కలిసి 5 భాగాలు చేస్తున్నారు అంటే ఆ 2 భాగాలు చేస్తుంది బి. ఓకేనా. సో ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఎన్ని భాగాలు సార్ అంటే వాడు 3 భాగాలు, ఈడు 2 భాగాలు, మొత్తం 5 భాగాలు. ఇక్కడ వరకు క్లియర్ అండ్ క్లారిటీ. దీన్ని బేస్ చేసుకొని వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాం. చూడండి, మరి ఏ మరియు బి ఇదే పనిని ఎవరు చేయాలి, ఏ మరియు బిని చేయమన్నాం అనుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బిని ఈ పని చేయమంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉంది, 60 భాగాలు ఉంది. మరి ఏనేమో 3 భాగాలు చేస్తున్నాడు, బినేమో 2 భాగాలు. మరి ఇద్దరూ కలిపి 5 భాగాలు చేస్తున్నారు కాబట్టి 60లో ఎన్ని సార్లు పోతుంది, 12 సార్లు పోయింది. కాబట్టి ఈ పని ఎన్ని రోజుల్లో అవుతుంది, 12 రోజుల్లో అవుతుంది. మరి వాడు చెబుతుంది ఏంటంటే మేమిద్దరం పని చేస్తే ఆ 12 రోజుల్లో అయిపోయింది సార్, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది అంటున్నాడు. ఏంద్రా బాబు అన్నాం. వాడు ఏం చెప్తున్నాడు అంటే, నేనైతే రోజు పనికొస్తున్నాను, మరి బి ఏం చేస్తున్నాడు అంటే హాఫ్ పనే. చూడండి,
మరి బి అనేవాడు మొత్తం పని చేయట్లేదు, సగం పనే చేస్తున్నాడు అంటున్నాడు. ఇద్దరం కలిసి పని చేస్తే 12 రోజులు అయిపోయింది, నాట్ ఏ డౌట్, అక్కడ వరకు మాకేం ప్రాబ్లం లేదు సార్. కానీ బి అనేవాడు రోజుకి సగమే చేస్తున్నాడు. మరి వీడు రోజుకి సగమే చేస్తే మేమిద్దరం ఎన్ని రోజులు పని చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, మరి ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు సార్ ఉంది అంటే 60 భాగాలు. పని ఏం మారదు కదా, పని మారలేదు. మరి ఏనేమో 3 భాగాలు చేస్తాడు, మరి బి 1 భాగమే చేస్తున్నాడు. ఎందుకని? వీడు చేసేది మొత్తం 2 భాగాలు, రోజుకి 2 భాగాలు చేస్తాడు. మరి వీడు రోజులో సగమే పని చేస్తున్నాడు, రోజులో సగమే పని చేస్తే 1 భాగమే పూర్తి చేస్తాడు. అంటే వీడు 3 భాగాలు, వీడు 1 భాగం, మొత్తం ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు పూర్తి చేస్తాడు. రోజుకి 4 భాగాలు చొప్పున 60 భాగాలకి ఎన్ని రోజులు పట్టింది సార్ అంటే 15 రోజుల సమయం పట్టింది. సో ఇది మ్యాటర్. అంటే మీ ఏ అనేవాడు రోజు పనిచేస్తూ బి అనేవాడు రోజులో సగమే పనిచేశాడు అనుకోండి, మరి 12 రోజుల్లో అయిపోవాల్సిన పని ఎన్ని రోజుల్లో అవుతుంది? 15 రోజుల్లో అవుతుంది. వాడు అడుగుతుంది కూడా అదే. నేను డైలీ వస్తున్నాను, బి మాత్రం రోజుకి సగమే చేస్తున్నాడు సార్, మరి వీడు రోజు ఇలా సగం సగం చేయడం వల్ల మా పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. మీ పని ఒక 15 రోజుల్లో పూర్తి అయిపోతుంది అని క్లియర్ గా మనం చెప్పొచ్చు. చూడండి, సో ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. బట్ ఆ క్వశ్చన్ లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి, మనం చేసేది ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ క్లాస్లో కూడా డిస్కషన్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 11. మరి క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, ఓకే, బి కెన్ డూ ఇట్ ఇన్ 10 days, సి కెన్ డూ ఇట్ ఇన్ 20 days, ఓకే, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ కామా బి కామా సి టుగెదర్ డూ ది సేమ్ వర్క్. చూడండి ఏమంటున్నాడు. ఒక పనిని ఏ 8 రోజుల్లో చేయగలడు, బి 10 రోజుల్లో, మరియు సి 20 రోజుల్లో చేయగలడు. ఓకే, ఏ కామా బి మరియు సి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? షూర్, ఖచ్చితంగా చెప్దాం. చూడండి, మరి ఈ పనిని ఏని చేయమన్నాం అనుకోండి, మరి ఏ ఏమంటున్నాడు అంటే నాకు 8 రోజులు పట్టిద్ది అన్నాడు. సో వెంటనే బిని చేయమన్నాం, మరి బి ఎన్ని రోజులు అంటున్నాడు అంటే 10 రోజులు పట్టిద్ది అంటున్నాడు. నెక్స్ట్ వెంటనే సిని అడిగాం, మరి సి అని అంటున్నాడు అంటే నాకు 20 రోజులు పట్టిద్ది అంటున్నాడు. సో వెంటనే మనం ఏం చేద్దాం? ఎల్సిఎం. మరి ఎందుకు సార్ ఎల్సిఎం అంటే టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి. మరి వీళ్ళందరికీ ఎల్సిఎం ఎంత సార్ అంటే 40. సో దిస్ ఈస్ కాల్డ్ టోటల్ వర్క్. ఓకే, మరి ఇక్కడ చూడండి 8 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు, మరి 10 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు, మరి 20 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఓకేనా? మరి నా దగ్గర ఇప్పుడు ఏముంది సార్ అంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఉంది. ఏం సార్ ఎఫిషియన్సీ అంటే ఏ 5 భాగాలు చేస్తాడు, బి 4 భాగాలు చేస్తాడు, సి అనేవాడు 2 భాగాలు చేస్తాడు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పని చేయాలి. ముగ్గురు అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ రాద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి. వీళ్ళ ముగ్గురు ఏం చేయాలి? ఆ పని పూర్తి చేయాలి. మరి ఆ పని ఎంత సార్ అంటే 40 భాగాలు. ఆ పని ఎంత ఉంది? 40 భాగాలు ఉంది. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు? 5 4 9, 9 1 2 11. సో వీళ్ళు రోజుకి 11 భాగాలు చేస్తారు. ఎన్ని రోజులు పట్టిద్దో చూద్దాం. చూడండి, 11 3 33. ఎంత మిగిలింది సార్ అంటే 7 డివైడెడ్ బై 8. అంటే మనకి ఎంత సార్ ఆన్సర్ అంటే 3 రోజుల 7/11 రోజులు. ఓకేనా అండి? 3 7/11 days లో ఆ పని మొత్తం కంప్లీట్ అవుతుంది. మరి ఉందా సార్ ఆన్సర్ అంటే ఖచ్చితంగా ఉంటది. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. మరి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days, ఓకే, టుగెదర్ విత్ సి కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 24 days, ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ సి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. చూడండి, ఏ మరియు బి కలిసి ఒక పని 30 రోజుల్లో చేయగలరు. ఓకే, మరి సి సహాయంతో ఆ పని 24 రోజుల్లో పూర్తవుతుంది. మరి అదే పనిని సి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఓకే, షూర్, చూద్దాం. మరి ఇక్కడ వాడు చెప్తున్నాడు ఏమని, ఇక్కడ ఎల్సిఎం గిల్సిఎం కట్టొద్దు, టైం వేస్ట్ మనకి. చూడండి, ఏ మరియు బి అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంట పని? 30 రోజుల్లో చేస్తారు. ఓకే, వీళ్ళకి సి సహాయకంగా వస్తే, మరి సి సహాయకంగా రావటం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే వీళ్ళు ముగ్గురు కలిసి, మరి ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు సార్ అంటే వీళ్ళిద్దరూ 20 రోజులు, మరి ముగ్గురు కలిస్తే జస్ట్ 24 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, మరి వాడు అడుగుతుంది ఏంటి సార్ అంటే సి. అప్పుడు వెంటనే నాకు ఒక విషయం అర్థమైంది. ఏమని? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏబిని తీసేసామనుకోండి. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏబిని తీసేస్తే ఏమొచ్చింది? సి వచ్చింది. అప్పుడు వెంటనే నాకేం అర్థమయ్యింది అంటే తీసేయాలి అని.
సో వెంటనే తీసివేయడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. మరి ఏం సార్ ఆ ఫార్ములా అంటే, ఒక వాల్యూ 30, ఒక వాల్యూ ఎంత సార్ అంటే 24, మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 6. అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ మన దగ్గరకు ఉంటుంది. చూడండి, 6 ఒకట్లు 6 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. ఓకే, చూడండి 4 3 ఎంత అంటే 12, దాని పక్కన ఒక 0. సో ఎంత సార్ అంటే 120. మరి ఈ 120 ఎవరిని చూపెడతారు సార్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి లోంచి ఎవరిని తీసేసావు? ఏబిని తీసేసావు. మరి ఏబిని తీసేస్తే మిగిలింది ఎవరు అంటే సి. అంటే వచ్చిన వాల్యూ కూడా ఎవరిది? సిదే వస్తుంది. మరి ఎంత సార్ సి వాల్యూ అంటే 120. ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి? సో ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంతేగాని ఇక్కడ ప్రొసీజర్ చేయొద్దు, అది నీ టైం అంతా అక్కడే వేస్ట్ చేసేస్తా. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఏంటంట, A and B together can do a piece of work in 10 days. Okay, if A alone can do the same work in 15 days and C alone can do it in the same work in 20 days. Okay, then in how many days B and C together do the same work? చూడండి ఏమంటున్నాడు, ఏ మరియు బి కలిసి 10 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారు. ఏ ఒక్కడే అయితే 15 రోజుల్లో, మరి సి ఒక్కడే అయితే 20 రోజుల్లో పూర్తి చేస్తారు. బి మరియు సి కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? షూర్, ఖచ్చితంగా చెప్దాం. చూడండి, మరి ఇక్కడ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఏం సార్ అది అంటే, ఇక్కడ పని చేస్తున్న వ్యక్తుల గురించి మాట్లాడదాం. ఎవరు? ఏ మరియు బి. మరి ఈ పని ఏ ప్లస్ బిలను చేయమన్నాం అనుకో, వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంట? మేము 10 రోజుల్లో చేస్తాము అంటున్నారు. ఓకే, మరి అదే విధంగా ఏని చేయమంటే ఏనేమో నేను 15 రోజులు తీసుకుంటాను అంటున్నాడు. ఓకే, మరి సిని చేయమంటే సి ఏమంటున్నాడు సార్ అంటే 20 రోజులు పట్టిద్ది నాకు అంటున్నాడు. మరి నీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలన్నా టోటల్ వర్క్ కావాలి. సో అందుకే టోటల్ వర్క్ అనుకుందాం. మరి 10కి 15కి 20కి టోటల్ వర్క్ ఎంత సార్ అంటే జస్ట్ 60. అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉంది? పని 60 భాగాలు ఉంది. ఓకే, మరి ఇక్కడ 10లో ఎన్నిసార్లు సార్ అంటే 10 6 60, 15 4 60, మరి 23 ఎంత సార్ అంటే 60. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే మన దగ్గర ఇప్పుడు ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ అనేది మన దగ్గర ఉంది. మరి ఎఫిషియన్సీ ఉంది కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్ కి మనం ఆన్సర్ అయితే చెప్పొచ్చు. ఓకేనా అండి? మరి ఎఫిషియన్సీని కొంచెం పక్కకు తీసుకెళ్ళి రాసుకుందాం. చూడండి, మరి ఏ ఎన్ని భాగాలు చేస్తాడు సార్ అంటే పని 4 భాగాలు చేస్తాడు. ఓకే, మరి బి ఎన్ని భాగాలు? సో నాకు తెలియదు సార్ అనొద్దు. ఏనేమో 4 భాగాలు చేస్తాడు, ఏబీలు 6 భాగాలు చేస్తాడు. వీడు ఒక్కడే 4 భాగాలు చేసినప్పుడు వీళ్ళిద్దరూ 6 భాగాలు చేస్తున్నారు అంటే ఆ 2 భాగాలు చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే బి. అర్థమైపోయింది. ఓకే, మరి ఇదే పనిని సి ఎన్ని భాగాలు చేస్తాడు? ఇచ్చాడు. అదే సి ఎన్ని భాగాలు చేస్తాడంట? 3 భాగాలు చేస్తాడు అని మనకి వాడు ఇచ్చేశాడు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని వాడు అడిగే క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెప్పొచ్చు. మరి ఈ పని ఎవరు చేయాలి సార్ అంటే బి మరియు సి. ఈ పనిని చేయమని ఎవరిని పిలిచాం? బి మరియు సిని పిలిచాం. మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారో చూద్దాం. చూడండి, మొత్తం పని ఎంత సార్ అంటే 60 భాగాలు. మరి వీళ్ళు రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు? వీడు 2, వీడు 3, మొత్తం ఎన్ని భాగాలు సార్ అంటే 5 భాగాలు. మరి 60ని 5తో క్యాన్సిల్ చేద్దాం. ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 12 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే కరెక్ట్ గా 12 రోజులు. అంటే ఇదే పని బి మరియు సికి ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక్కసారి మాకిచ్చి చూడండి, మేము 12 రోజుల్లో ఫినిష్ చేసేస్తాం అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. మరి క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడో చూద్దాం. సో ఇంత పెద్దగా ఉంది కదా క్వశ్చన్ అని చెప్పేసి మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పెద్దగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, మీను అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 days. ఓకే, Simi alone can do it in 12 days. Okay, if Raja join them, they three together can complete the work in 4 days. Okay, how long will Raja alone to finish the same work? చూడండి ఏమంటున్నాడు, మీను ఒక పని 16 రోజుల్లోను, సీమ ఒక్కటే అయితే 12 రోజుల్లోను, రాజా వారితో కలిస్తే ముగ్గురు కలిసి 4 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, మరి రాజా ఒక్కడే ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? షూర్, నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడుగు, దానికి ఆన్సర్ చెప్తాం. బట్ దానికంటే ముందు మనకు కావాల్సిన టోటల్ వర్క్. మరి ఆ టోటల్ వర్క్ ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఎవరు సార్ అంటే మీను. మరి మీను ఈ పని ఎన్ని రోజుల్లో చేసిద్ది? 16 రోజుల్లో చేసిద్ది. మరి సిమిని చేయమంటే ఏమేమి రోజుల్లో చేసిద్ది సార్ అంటే 12 రోజుల్లో చేసిద్ది. మరి ముగ్గురు కలవడం అంటే ఏంటి సార్ అంటే మీను
ప్లస్ సిమి ప్లస్ ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఎవరు సార్ వాడు అంటే రాజానా రాజునా? రాజా అనుకుంటా. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిశారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 రోజుల్లో చేస్తారు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎల్సిఎం కడదాం. మరి వీళ్ళందరికీ ఎల్సిఎం ఎంత సార్ అంటే 48. ఓకేనండి, అయిపోయింది. చూడండి, మరి ఇక్కడ 4 ఎన్నిసార్లు సార్ అంటే 12 4 48. ఇక్కడ 12 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. మరి 16 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. ఎనఫ్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. మరి మన దగ్గర ఎఫిషియన్సీ ఉంది. ఎఫిషియన్సీని కావాలంటే సపరేట్ గా రాసుకో. నేను రాయకుండా డైరెక్ట్ గా తీసుకుంటాను సార్ అంటే ష్యూర్, దానికి కూడా రెడీ. చూడండి, మరి నీకు కావాల్సింది ఈ పనిని రాజా ఎన్ని రోజులు చేస్తాడు అనేది క్వశ్చన్, అవునా? మరి మొత్తం పని ఎంత సార్ అంటే 48 భాగాలు. మరి రాజా ఎన్ని భాగాలు చేస్తాడు అనేది క్వశ్చన్. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని చేస్తున్నారు? వీడొక 3, వీడు 4, 7 భాగాలు. మరి 7కు బదులుగా ఎన్ని భాగాలైంది పని? 12 భాగాలైంది. మరి మీరిద్దరూ చేసేది 7 భాగాలే. మరి 12 భాగాలు అయ్యింది అంటే 5 భాగాలు ఎక్స్ట్రా అయింది. అంటే 5 భాగాలు రాసి చేసింది ఎవడు? రాజా. సో వెంటనే డివైడెడ్ బై 5. మరి 48ని 5తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేది. సో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఆప్షన్ లో వాడు అదే విధంగా ఇచ్చాడు. ఓకేనా అండి? సో మనకి ఇదే విధంగా వచ్చింది పేపర్, అందుకే మనం అదే విధంగా తీసుకున్నాం. లేకపోతే కట్ చేసి మనం కూడా ఆన్సర్ చెప్పేవాళ్ళం. ఓకేనా అండి? ఒకవేళ కట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, 5 9 45. మరి 45 పోతే ఎంత సార్ అంటే 3/5 డేస్ అని చెప్పేసి క్లియర్ గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో వాడు ఎగ్జామ్ లో అదే విధంగా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ని మనం అదే తీసుకుందాం. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఈ విధంగా క్యాన్సిల్ చేద్దాం. అంతేగాని ఇక్కడ ఎవరిది వాళ్ళకి సపరేట్ గా రాయొద్దు. లేదు సార్ నేను గుర్తుండదు రాసుకుంటా అంటే రాసుకో. చూడండి, మరి ఇక్కడ ఎం, మరి ఎం అంటే ఎవరు సార్ అంటే మీను. మరి మీను ఎన్ని భాగాలు పనిచేస్తుంది? 3 భాగాలు. ఓకే, మరి సిమి ఎన్ని భాగాలు సార్ అంటే 4 భాగాలు. ముగ్గురు కలిసి 12 భాగాలు చేశారు. వీడు 3, వీడు 4 అంటే మరి ఈ రాజా ఎన్ని భాగాలు చేశాడు సార్ అంటే 5 భాగాలు చేయాలి. అప్పుడే మొత్తం కలిపి ఎన్ని భాగాలు అవుతుంది? 12 భాగాలు అవుతుంది. సో ఈ విధంగా కూడా నువ్వు తీసుకోవచ్చు. ఇది మనకు ఇంకో స్టెప్ అవుతుంది కాబట్టి దీన్ని ఇక్కడతో ఎలిమినేట్ చేసేసి ఇక్కడే ఆన్సర్ చూస్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 15. మరి క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఏమంటున్నాడు. A, B and C can complete a piece of work in 20 days, 24 days and 30 days respectively. Okay, the number of days they take to finish it, they work together. చూడండి ఏమంటున్నాడు. ఏ కామా బి మరియు సిలు ఒక పని వరుసగా 20 రోజులు, 24 రోజులు, 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే, వారందరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఓకేనండి. మరి దానికోసం ఎల్సిఎం కట్టాలి. చూడండి ఇక్కడే కట్టేస్తున్నాను. 20కి, 24కి, 30కి ఎల్సిఎం ఎంత అనేది నీకు తెలియాలి. మరి ఎల్సిఎం ఎంత సార్ అంటే జస్ట్ 120. సో వెంటనే ఇక్కడ ఏం తీసుకుందాం? ఎల్సిఎం ఎంతో కాదు 120 అని చెప్పేసి తీసుకున్నాను. ఓకేనండి. మరి 20 ఎన్నిసార్లు సార్ అంటే చూడండి, మరి 20 ఎన్నిసార్లు పోతుంది అంటే 26 120. నెక్స్ట్ 24 ఎన్నిసార్లు సార్ అంటే 5 సార్లు. మరి 30 ఎన్నిసార్లు సార్ అంటే 4 సార్లు. ఓకేనా? మరి వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేయాలి. మరి ముగ్గురు కలిసి పనిచేయాలి అంటే వీడు 6 భాగాలు, వీడు 5 భాగాలు, మొత్తం 11 భాగాలు. మరి 11 ఒక 4 15 భాగాలు. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి అంటే A ప్లస్ B ప్లస్ C. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు పని చేయాలి సార్ అంటే ఎన్ని భాగాలు ఉంది? 120 భాగాల పని ఉంది. మరి ఈ 120 భాగాల పని ముగ్గురు కలిసి చేయాలి. మరి ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తున్నారు సార్ అంటే రోజుకి 15. రోజుకి 15 చొప్పున 120 భాగాలు ఎన్ని రోజుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్ అంటే 15 ఎందులు ఎంత అంటే 120. కరెక్ట్ గా మనకి 8 రోజుల సమయం పట్టింది. మరి ఉందా సార్ 8 రోజులు అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేసేయచ్చు? ఈజీగా ఆన్సర్ ని బయటికి లాగేయచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 16. మరి క్వశ్చన్ నెంబర్ 16 చూడండి ఏమంటున్నాడు. A and B can do a work in 18 days. B and C can do the same work in 15 days. Okay. While A and C can do the same work in 12 days. Okay. Working together, how much time will they take to complete the work? చూడండి ఏమంటున్నాడు. ఏ మరియు బిలు కలిసి ఒక పని 18 రోజుల్లో, బి మరియు సిలు కలిసి 15 రోజుల్లో, మరియు ఏ మరియు సిలు అయితే 12 రోజుల్లో చేస్తారు. ఓకే, ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా? మరి ఆ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో చెప్దాం. చూడండి మరి మనకి తెలిసింది ఏంటి అంటే ఏ ప్లస్ బి. చూడండి ఏ మరియు బి,
మరి ఏ మరియు బిలను పని చేయమంటే వీళ్ళు ఏమంటున్నారు, మేమిద్దరం కలిసి 18 రోజుల్లో చేస్తాము అంటున్నారు. ఓకే. బి మరియు సి, మరి బి మరియు సిలను అడిగితే వీళ్ళు ఏమంటున్నారు, మేమిద్దరం కలిసి 15 రోజుల్లో చేస్తాము అంటున్నారు. ఓకే. మరి సి మరియు ఏ చూడండి, మరి సి మరియు ఏలను అడిగితే వీళ్ళు ఏమంటున్నారు అంటే మేమైతే 12 రోజుల్లో చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే విడివిడిగా తెలియదు, ఇద్దరిద్దరుగా అయితే ఎన్ని రోజులు చేస్తారో చెప్తున్నారు. ఓకే. అయినా ఆన్సర్ కనుక్కుందాం. దీనికోసం మనకు కావాల్సింది ఎల్సిఎం. మరి దీనికి ఎల్సిఎం ఎంత సార్ అంటే చూస్తేనే అర్థమైపోతుంది, 180. ఎన్నో సార్లు చూసుంటాం ఈ 180ని మనం ఎల్సిఎం గా. చూడండి, మరి 18 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు. మరి 15 ఎన్నిసార్లు సార్ అంటే 12 సార్లు. ఓకేనా అండి. 12 15 180 అని మనం ఎన్నో సార్లు చదువుకున్నాం. అందుకే ఎన్నిసార్లు సార్ అంటే 12 సార్లు. మరి ఇక్కడ 12 ఎన్నిసార్లు సార్ అంటే 15 సార్లు. దిస్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే నా దగ్గర ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ ఉంది, అదే విధంగా టోటల్ వర్క్ ఉంది. మరి ఎఫిషియన్సీ అండ్ టోటల్ వర్క్ ఉంటే మనం ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయగలం. ఓకేనా. మరి దీనికోసం నేను రిస్క్ చేయకుండా ఒక చిన్న పని చేస్తున్నాను. చూడండి, వీళ్ళ మొత్తాన్ని కలుపుదాం. చూడండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ కలిపామనుకోండి, వీళ్ళ ఎఫిషియన్సీని కూడా కలుపుతాం. చూడండి, మరి ఇక్కడ వీళ్ళ కలిపితే ఏలేమో 2 ఉన్నాయి, బీలేమో 2 ఉన్నాయి, సిలేమో 2 ఉన్నాయి. లేదంటే కలుపుదా. చూడండి, మరి ఎట్లా సార్ అంటే ఏ ప్లస్ బి నెక్స్ట్ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ నెక్స్ట్ సి ప్లస్ ఏ, వీళ్ళందరి ఎఫిషియన్సీని కలుపుతున్నారు. ఒకటిదేమో 10, మరి ఇంకొకటిదేమో 12, మరి తర్వాత ఇద్దరిది ఎంత సార్ అంటే 15. ఓకేనా. అందుకే వీళ్ళందరినీ కలిపాను, వీళ్ళ ఎఫిషియన్సీస్ కలిపాను. చూడండి, మరి ఇక్కడ ఏలేమో 2, బీలేమో 2, సిలేమో 2 ఉన్నాయి. అందుకే 2 కామన్ తీసేసి ఏ ప్లస్ బి ప్లస్ సి, మరి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే చూడండి 10, 20, 30. సో మొత్తం ఎంత సార్ అంటే 37. సో 37కి సమానం అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా అండి. అంటే 2ab, మరి 2a ప్లస్ బి ప్లస్ సి ఎంతకి సమానం, 37కి సమానం. మరి నాకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి. సో అందుకే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఎంతకి సమానం సార్ అంటే 37, మరి డివైడెడ్ బై ఎంత, 2కి సమానం. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేసేది ఎన్ని భాగాలు సార్ అంటే 37 డివైడెడ్ బై 2 భాగాలు. ఓకేనా అండి. మరి దీన్ని క్యాన్సిల్ చేసి పాయింట్ లో తీసుకొని మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, అందుకే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. సో వెంటనే దాన్ని పంపిద్దాం. దాన్ని పంపిస్తే ఏమవుతుంది సార్ అంటే రివర్స్ అవుతుంది. ఓకేనా అండి. క్యాన్సిల్ చేయాలి కదా, రివర్స్ అయిపోయి 37 కిందకు వచ్చేసి ఇది ఏమవుతుంది చూడండి, ఈ 37 కిందకు వచ్చేసి ఈ 2 పైకి వెళ్తుంది. సో ఇంటూ 2 అవుతుంది. ఓకేనా. అప్పుడు చూడండి ఎన్నిసార్లు పోయిద్దాం, 182 ఎంత సార్ అంటే 360. మరి 360 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 37. మరి 10 సార్లు పోదు, 9 సార్లు పోతుంది. ఓకేనా అండి. మరి 9 సార్లు పోతే ఎంత వచ్చిద్దో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరి 9 సార్లు ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇంటూ 9, 37 ఇంటూ 9. చూడండి, 37 ఇంటూ 9, 9 3 27 అంటే 270. ఓకే, 9 ఏళ్ళు 63. సో 63 రాద్దాం. సో ఎంత సార్ అంటే 3, 6 13. సో 1 రాద్దాం. ఎంత సార్ అంటే 3 3 3 333. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 9 సార్లు, సో 333 ఎంత వచ్చింది, 333 వచ్చింది. మరి 333ని దేంట్లోంచి తీసేయాలి, 60లోంచి తీసేస్తే ఎంత మిగులుతుంది, 27. మరి 27 డివైడెడ్ బై ఎంత సార్ అంటే 37 రోజులు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 927 డివైడెడ్ బై 37. మరి 927 డివైడెడ్ బై 37 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎన్నో సాల్వ్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. మరి క్వశ్చన్ నెంబర్ 17 చూడండి ఏమంటున్నాడు, A and B can finish a work in 50 days. Okay. B and C can complete it in 37.5 days. Okay. C and A together can complete the same work in 30 days. Okay. In how many days can each A comma B comma C individually complete the work? చూడండి ఏమంటున్నాడు, ఏ మరియు బిలు ఒక పని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సిలు అయితే 37.5 రోజుల్లో పూర్తి చేయగలరు. సి మరియు ఏలైతే అదే పని 30 రోజుల్లో చేస్తారు. అయినా ఏ కామా బి మరియు సి ఈ ముగ్గురు విడివిడిగా ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. అంటే ఒకే క్వశ్చన్ లో 3 ఆన్సర్లు అడుగుతున్నాడు. ఓకే, షూర్, ఖచ్చితంగా చెప్దాం. చూడండి,
మరి ఈ పనిని ఏ మరియు బిలు ఇక్కడ రాసుకుందాం, మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాద్దాం. చూడండి, మరి ఇక్కడ ఏ మరియు బి ఈ పనిని ఏ ప్లస్ బి వీళ్ళిద్దరిని చేయమంటే వీళ్ళు ఎన్ని రోజులు తీసుకుంటారు? 50 రోజులు. ఓకే, మరి బి ప్లస్ సి, మరి బి ప్లస్ సిని అడుగుదాం, మీరెన్ని రోజులు చేస్తారు అంటే ఎంత ఇచ్చాడు? 37.5. మరి 37.5ను మనం ఏమని రాయొచ్చు సార్ అంటే చూడండి, మరి 75, మరి 75 డివైడెడ్ బై 2 అని చెప్పొచ్చు. ఓకేనా అండి? సో ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అందుకని 75.75/2 అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సి ప్లస్ ఏ, మరి అదే పనిని సి ప్లస్ ఏని చేయమంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము 30 రోజుల్లో చేస్తాము అని క్లియర్గా క్లారిటీగా చెప్పారు. మరి ఇక్కడ ఇది ఎలా ఉంది? ఫ్రాక్షన్స్ లో ఉంది, అందుకే దీన్ని కూడా బై 1 ఏమవుతుంది? ఫ్రాక్షన్. మరి దీన్ని కూడా బై 1 ఏమవుతుంది? ఫ్రాక్షన్. మరి దీన్ని నేను ఏం చేశాను సార్ అంటే ఫ్రాక్షన్స్ లో మార్చేశాను. ఓకేనా అండి? ఎందుకు సార్ మీరు దీన్ని ఫ్రాక్షన్ లో మార్చారు అంటే ఫ్రాక్షన్ లో నెంబర్స్ కి ఎల్సిఎం ఎలా కట్టాలో నాకు తెలుసు, ఆ ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని ఫ్రాక్షన్ లో మార్చాను. మరి ఎల్సిఎం కావాలంటే ఏం చెప్పాను? పైన వాటన్నిటికి ఎల్సిఎం కట్టాలి, కింద వాటన్నిటికి హెచ్సిఎఫ్ కట్టాలి. మరి ఇక్కడ 50కి 75కి 30కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 300. అంటే మొత్తం ఎన్ని భాగాలు పని? 300 భాగాలు. మరి ఏ ఎన్ని భాగాలు చేస్తాడు? 50 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 6 సార్లు పోతుంది. ఓకేనా అండి? 50 6 సార్లు పోతుంది. 6 × 1 ఎంత సార్ అంటే 6. వీడు 6 భాగాల పని చేస్తాడు. మరి 75 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 4 సార్లు. మరి ఇక్కడ ఎంత ఉంది? కింద 2 ఉంది. 4 రెళ్ళు ఎంత సార్ అంటే 8. మరి వీడు చేసేది ఎన్ని భాగాలు సార్ అంటే 8 భాగాల పని. ఓకే, నెక్స్ట్ వీడి దగ్గరికి వెళ్దాం. చూడండి, మరి 30 ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 10 సార్లు. 10 × 1 ఒక్క 10 ఎంత అంటే 10. అంటే వీడు ఎన్ని భాగాలు చేస్తారు? 10 భాగాలు చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే నా దగ్గర ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ అనేది ఉంది. మరి ఎఫిషియన్సీని బేస్ చేసుకొని నేను ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతాను. చూడండి, మరి వీళ్ళందరినీ యాడ్ చేద్దాం. ఇందాకట్లాగే యాడ్ చేస్తే ఏమవుతుంది? 2a + b + c అని చెప్పొచ్చా లేదా? ష్యూర్, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకని? వీళ్ళ ముగ్గురిని వీళ్ళ మూడింటిని యాడ్ చేశాను, వీళ్ళ ఎఫిషియన్సీని యాడ్ చేశాను, వీళ్ళని యాడ్ చేశాను. వీళ్ళందరినీ యాడ్ చేస్తే 2a + b + c అయ్యారు. ఓకే, మరి వీళ్ళ ఎఫిషియన్సీని యాడ్ చేద్దాం. చూడండి, 10 8 18, 18కి 6 కలుపుదాం. మరి 18కి 6 కలిపితే ఎంత సార్ అంటే 24. ఎనఫ్. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 2 1లు 2 ఎన్ని సార్లు సార్ అంటే 12 సార్లు. ఓకే, మరి దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. a + b + c. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే 12 భాగాల పని చేస్తారు అని నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఓకేనండి? మరి ఇప్పుడు దీన్ని బట్టి వాడు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాం. చూడండి, మరి ఇప్పుడు ఏ ఎన్ని భాగాలు చేస్తాడు అనేది నా క్వశ్చన్. చూడండి, మరి ఏ ఎన్ని భాగాలు చేస్తాడు? మీరు ముగ్గురు కలిసి 12 భాగాలు చేశారు. ఓకేనా? ఏబీలు 6 భాగాలు చేశారు. మొత్తం 12 భాగాల్లో ఏబీలు 6 భాగాలు చేశారు అంటే మిగిలిన 6 భాగాలు ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. సో వెంటనే నాకు సి వాల్యూ తెలిసిపోయింది. ఎంత? సి వాల్యూ 6 భాగాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. చూడండి, మరి మొత్తం 12 భాగాలు ఉన్నాయి. మరి బీసీలే 8 భాగాలు చేశారు. మొత్తం 12 భాగాల్లో బీసీలే 8 భాగాలు చేశారు అంటే 4 భాగాలు చేసింది ఏ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి బి వాల్యూ నువ్వు ఎలా అయినా కనుక్కోవచ్చు. ఎందుకు? మొత్తం 12 భాగాలు ఉండాలి. వీడు 6 4 10 భాగాలు చేశారు. మరి ఇంకెన్ని భాగాలు వస్తాడు? బికి 2 భాగాలు. లేదు సార్ నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటా అంటే తెచ్చుకో. చూడండి, మరి సి ప్లస్ ఏ, మరి సి ప్లస్ ఏ ఎన్ని భాగాలు చేశారు? 10 భాగాలు చేశారు. మొత్తం 12 భాగాల్లో సి ప్లస్ ఏలు 10 భాగాలు చేశారు అంటే మిగిలిన 2 భాగాలు ఎవరు చేశారు? బి చేశారు అని చెప్పొచ్చు. లేదు సార్ నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటా. ష్యూర్, తెచ్చుకో. ఇక్కడ చూడు, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 8 భాగాలు చేశారు. సి 6 భాగాలు చేశాడు కాబట్టి పి ఎన్ని భాగాలు చేయాలి? 2 భాగాలు చేయాలి అని నువ్వు ఈ విధంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీ దగ్గర ఎఫిషియన్సీ ఉందో వాడు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మన దగ్గర ఉన్నట్టే. చూడండి, మరి వాడికి ఏ ఇదే పనిని ఏని చేయమందాం. ఎంత సార్ పని అన్నాడు. ఎంత పని? 300. మరి ఏ అనేవాడు రోజుకి ఎన్ని భాగాలు చేస్తాడు? 4 భాగాలు చేస్తాడు. మరి 4తో క్యాన్సిల్ చేద్దాం. మరి 4 కరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 75 సార్లు. అంటే ఏ అనేవాడు ఆ పనిని 75 రోజుల్లో చేస్తాడు. మరి ఇదే పని కోసం బిని పిలుద్దాం. మరి మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 300 ఉంది. మరి వీడు రోజుకి 2 భాగాలు చేస్తాడు కాబట్టి వీడికి ఎన్ని రోజులు పడుతుంది? 150 రోజులు పడుతుంది. నెక్స్ట్ సిని పిలుద్దాం. చూడండి, ఇదే పని చేయడానికి సిని పిలిచాం. 300 భాగాలు ఉంది. రోజుకి 6 భాగాలు చేస్తాడు. ఓకేనా అండి? మరి 6 భాగాలు చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు పట్టింది సార్ అంటే 50 రోజులు పట్టింది.
అంటే వీళ్ళు ఆ పనిని 75 రోజులు కామా 150 రోజులు కామా 50 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి ఉందా సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. మరి క్వశ్చన్ నెంబర్ 18 చూడండి ఏమంటున్నాడు. P and Q can repay the field in 9 days. Okay. Q and R can repay it in 12 days. Okay. P and R in 18 days. Find how many days will they take to repay the finish the all three workers together. చూడండి ఏమంటున్నాడు. P మరియు Q ఒక ఫలాన్ని 9 రోజుల్లోను, Q మరియు R అయితే 12 రోజుల్లోను, P మరియు R అయితే 18 రోజుల్లో కోయవచ్చు. ఓకే. ముగ్గురు కలిసి పని చేస్తే ఆ పొలాన్ని కోయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది చూడండి. మరొక పొలం ఉందంట. ఆ పొలాన్ని P మరియు Q చూడండి. మరి P మరియు Qలు ఏం చేశారు సార్ అంటే పొలం మొత్తం కోయడానికి వెళ్ళారు. వాళ్ళకేమో 9 రోజులు పట్టింది. ఒకవేళ Q మరియు R ఒక రోజు Q మరియు R వెళ్దాం అనుకున్నారు. మరి వీళ్ళు వెళ్తే వీళ్ళకేమో 12 రోజులు పట్టింది. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి మరి R ప్లస్ P లేదా P ప్లస్ R, మరి R ప్లస్ P వెళ్ళారు ఈ పని చేద్దామని. మరి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టింది సార్ అంటే 18 రోజులు పట్టింది అని చెప్తున్నారు. ఓకే. మరి అయితే వాడు అడిగేది ఏంటి అంటే ఈ పనిని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్. ఓకేనా అండి? మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో మనమే ఒకసారి చెప్దాం. మరి వీళ్ళ ముగ్గురికి ఎల్సిఎం ఎంత సార్ అంటే 36. అంటే మొత్తం పని ఎంత ఉంది? 36 భాగాలు ఉంది. ఓకేనా? మరి 18 రోజులు ఎంత సార్ అంటే 36, 12 ఆర్లు 12 మూడు ఎంత సార్ అంటే 36, నెక్స్ట్ 9 4 ఎంత సార్ అంటే 36. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే మన దగ్గర ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ ఉంది. మరి వీళ్ళ ముగ్గురిని కలిపామనుకోండి అప్పుడు ఏమవుతుంది? ఇందాక మనం కనుక్కున్నట్టే 2. ఓకేనా? 2 కామన్ తీసి P ప్లస్ Q ప్లస్ R అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే. మరి టోటల్ ఇది కూడా కలుపుదాం. వాళ్ళ మొత్తాన్ని కలిపాం, వాళ్ళ ఎఫిషియన్సీలు కూడా కలుపుతున్నాం. 4 3 7, 7 1 2 ఎంత సార్ అంటే 9. సో 9 భాగాలు. సో నాకు కావాల్సింది P ప్లస్ Q. చూడండి నాకు కావాల్సింది ఆ పని ఎవరు చేయాలి? P ప్లస్ Q ప్లస్ R. ఓకేనా అండి? R చేయాలి. మరి మొత్తం ఎన్ని భాగాలు ఉంది? 36 భాగాలు ఉంది. ఓకే. మరి ఈ 36 భాగాలను ఎవరు చేయాలి? చూడండి ఈ 2 నటు పంపిస్తా. ఈ 2 నటు పంపిస్తే ఏమవుతుంది? P ప్లస్ Q ప్లస్ R 9 డివైడెడ్ బై 2 అవుతుంది. మరి ఆ 9 డివైడెడ్ బై 2ని ఇక్కడ తీసుకొస్తా. 9 ఇక్కడికి వెళ్తుంది. మరి 2 ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 9తో క్యాన్సిల్ చేద్దాం. మరి 9 1 9 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు. ఓకే. 4 2 ఎంత? 8. సో వెంటనే P ప్లస్ చూడండి P ప్లస్ Q ప్లస్ R. మరి P ప్లస్ Q ప్లస్ R ఇజ్ ఈక్వల్ ఎంతకి సమానం సార్ అంటే 8. అంటే వీళ్ళు ముగ్గురు ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 రోజుల్లో చేస్తారు. మరి ఎక్కడుంది సార్ 8 రోజులు అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 19. మరి క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడు చూడండి. P and Q can complete a work in 8 days. Okay. Q and R can complete the same work in 12 days. Okay. P comma Q comma R together can complete the same work in 6 days. Okay. In how many days P and R together can do the work? చూడండి ఏమంటున్నాడు. P comma Q ఒక పని 8 రోజుల్లో చేయగలరు. Q మరియు R అయితే 12 రోజుల్లో చేయగలరు. ఓకే. PQR ముగ్గురు కలిసి 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఓకే. ఇదే పనిని P కామా Rలు ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాడు. షూర్ వాడు ఏది అడిగినా చెప్పొచ్చు. మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే టోటల్ వర్క్. ఓకే. మరి ఆ టోటల్ వర్క్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. చూడండి P మరియు Q ఈ పనిని P మరియు Qలను చేయమంటే వీళ్ళిద్దరూ ఏమంటున్నారు అంటే మేము 8 రోజుల్లో చేస్తాము అంటున్నాడు. ఓకే. ఇదే పని Q ప్లస్ R. మరి ఇదే పని ఎవరు చేయాలి? Q ప్లస్ R అని చేయమన్నాం. మరి Q ప్లస్ R అని చేయమంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే 12 రోజులు పట్టిద్ది మాకు అంటున్నారు. ఒకవేళ ముగ్గురు అంటే ఎవరు సార్ అంటే P ప్లస్ Q ప్లస్ R. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే 6 రోజుల్లో చేస్తాము అని చెప్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. ఎందుకు సార్ అంటే టోటల్ వర్క్ మన దగ్గర ఉంటే వాడు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? మరి మొత్తం ఎంత సార్ ఎల్సిఎం అంటే 24. దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ వర్క్. చూడండి 6 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు.
మరి 12 ఎన్నిసార్లు సార్ అంటే చూడండి 12 రోజులు 24. 8 ఎన్నిసార్లు సార్ అంటే 3 సార్లు. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. అంటే మన దగ్గర ఇప్పుడు ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ ఉంది. ఓకేనా? సో ఎఫిషియన్సీ ఉంది, టోటల్ వర్క్ ఉంది. మరి ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడో దానికి ఆన్సర్ చెప్దాం. ఓకేనా? చూడండి, మరి ఈ పని ఎవరు చేయాలి సార్ అంటే పి ప్లస్ ఆర్. ఓకేనా? మరి పి ప్లస్ ఆర్ చేయాలి. మరి ఎంత సార్ మొత్తం పని అంటే 24 భాగాలు. ఓకే, మరి చేయాల్సిన వాళ్ళు ఎవరు? పి మరియు ఆర్. చూద్దాం మరి పి ఎన్ని భాగాలు చేస్తాడు అని నాకు కావాలి. చూడండి, మరి ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఎన్ని భాగాలు చేస్తున్నారు? 4 భాగాలు చేస్తున్నారు. ఓకేనా అండి? ముగ్గురు 4 భాగాలు చేస్తే చూడండి క్యూ ప్లస్ ఆర్. మరి క్యూ ప్లస్ ఆర్ ఎన్ని భాగాలు చేస్తున్నారు? 2 భాగాలు చేస్తున్నారు. మీరిద్దరు 2 భాగాలు చేస్తే మిగిలిన 2 భాగాలు చేస్తుంది ఎవరు? పి. అందుకే పి చేసేది 2 భాగాలు అని రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యూ మరియు పి. మరి క్యూ మరియు పి 3 భాగాలు చేస్తున్నారు. మరి దీన్ని బట్టి ఆర్ ఎన్ని భాగాలు చేస్తున్నాడు అంటే ఎన్ని భాగాలు అంటే చూడండి మొత్తం 4 భాగాలు. 4 భాగాల్లో మీరే 3 భాగాలు చేస్తున్నారు అంటే మిగిలిన 1 భాగం చేస్తుంది ఎవరు అంటే ఆర్. ఓకేనా అండి? సో నాకు కావాల్సింది వాళ్ళిద్దరే, అందుకే పిని కనుక్కున్నాను, ఆర్ కనుక్కున్నాను. ఇద్దరూ కలిసి రోజుకి ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే 3 భాగాలు చేస్తారు. మొత్తం 24 భాగాలు ఉంది. మరి రోజుకి 3 భాగాలు చేస్తారు కాబట్టి ఎన్ని రోజుల సమయం పట్టింది సార్ అంటే 8 రోజుల సమయం పట్టింది. సో 8 days లో ఆ పని ఏమవుతుంది అంటే క్లియర్ గా కంప్లీట్ అవుతుంది అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 20. మరి క్వశ్చన్ నెంబర్ 20 ఏమంటున్నాడో చూడండి ఒకసారి. A and B together can complete a work in 10 days. Okay. B and C together in 12 days. Okay. C and A together in 15 days. Okay. How much time will A take to complete this work alone? చూడండి ఏమంటున్నాడు. A మరియు Bలు కలిసి అయితే 10 రోజుల్లో, బి మరియు సిలు అయితే 12 రోజుల్లో, సి మరియు ఏలు అయితే 15 రోజుల్లో చేస్తారు. ఓకే, మరి ఇదే పనిని ఏ చేయమంటే, ఇదే పని ఎవరిని చేయమనాలి? మనం ఏని చేయమనాలంట. మరి ఇదే పనిని ఏ చేయమంటే ఏకి ఎన్ని రోజులు పట్టిద్దో తెలుసా అంటున్నాడు. చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఏ. మరి ఏ కావాలన్నా మనకు కావాల్సింది టోటల్ వర్క్, అదే కనుక్కుందాం. చూడండి, ఏ మరియు బి, ఏ ప్లస్ బి ఈ పని ఎన్ని రోజుల్లో చేస్తాను అంటున్నారంటే 10 రోజులు అని చెప్పారు. మరి బి ప్లస్ సిని అడిగాం, మరి వీళ్ళు ఏమంటున్నారు సార్ అంటే మేమైతే 12 రోజుల్లో చేస్తామంటున్నారు. నెక్స్ట్ సి ప్లస్ ఏ, చూడండి, మరి సి ప్లస్ ఏలని అడిగితే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇదే పనిని మేము 15 రోజుల్లో చేస్తాము అని చెప్పారు. ఓకే, మరి ముగ్గురు కలిసి చూడండి, మరి ముగ్గురు కలిసి అంటే ఎల్సిఎం టోటల్ వర్క్. మరి ఎంత సార్ టోటల్ వర్క్ అంటే మొత్తం ఎన్ని భాగాలు? 60 భాగాలు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి 15 4 60, మరి 12 5 60. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి 10 ఎన్ని సార్లు సార్ అంటే అది 6 సార్లు, 16 60. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. మరి మన దగ్గర ఏముంది సార్ అంటే ఎఫిషియన్సీ ఉండటం జరిగింది. మరి ఎఫిషియన్సీ ఉంటే వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయి. చూడండి, మరి వీళ్ళందరినీ కలిపితే ఏమవుతుంది అంటే 2 కామన్ తీద్దాం. మరి 2 కామన్ తీసి ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా అండి, ఏ ప్లస్ బి ప్లస్ సికి సమానం. మరి ఇప్పుడు వీటిని కలుపుతాం. చూడండి, 6 4 10, 10 ఒక 5 ఎంత సార్ అంటే 15. సో 15 భాగాలు. మరి నాకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఆ 2 భాగాలు అటు పంపిద్దాం. ఆ 2 అటు వెళ్తే క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి ప్లస్ సి. వీళ్ళు ముగ్గురు చేసేది ఎంత సార్ అంటే 7.5, 7.5 భాగాల పని చేస్తారు. ఓకే, నాకేం కావాలో అదే కనుక్కుంటాను. వాడికి కావాల్సింది ఏదో అదే మనం కనుక్కోవాలి, అంతేగాని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వద్దు. ఏ ఎన్రోల్ చేస్తాడు, బి ఎన్రోల్ చేస్తాడు, సి ఎన్రోల్ చేస్తాడు, ఇవన్నీ వద్దు. మనకి ఏం కావాలో అది. మనకు చూడండి, ఈ పనిని ఎవరు చేయాలి? ఏ చేయాలి. మరి ఏకి ఎన్ని రోజులు పట్టిద్దని అడుగుతున్నాడు. మొత్తం ఎన్ని భాగాలు సార్ అంటే 60 భాగాలు. ఓకే, క్లియర్. మరి ఏ ఎన్ని భాగాలు చేస్తాడు అనేది క్వశ్చన్. చూడండి, బీసీలు ఎన్ని భాగాలు చేస్తున్నారు? 5 భాగాలు. చూడండి, మరి మొత్తం ఏమో 7.5 భాగాలు చేసింది. మరి దాంట్లో బీసీలు చేసిందే 5 భాగాలు. మరి బీసీలే 5 భాగాలు చేశారు అంటే మిగిలిన 2.5, 2.5 భాగాలు ఎవరు చేశారు సార్ అంటే ఏ చేశాడు. అంటే ఏ చేసేది 2.5. పాయింట్ పోగొట్టడం కోసం పైన ఒక 0 పెట్టాను. ఓకేనండి, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మరి 25 కరెక్ట్ గా ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే ఇక్కడ చూడండి, 25 4 ఎంత అంటే 100. ఓకేనండి, 100 అనుకున్నాం అనుకోండి, 6 × 100 అని రాసుకున్నాం. 100 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 4 ఆర్లు ఎంత సార్ అంటే 24. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే 24ని ఆన్సర్ గా తీసుకోవచ్చు.
మరి ఉందా సార్ 24 అంటే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 21. మరి క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఒక ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days. ఓకే, B and C can do the same work in 56 days. Okay, while C and A together can do the same work in 70 days. Okay, in how many days C take to complete the work? చూడండి ఏమంటున్నాడు, మరి ఏ మరియు బిలు అయితే 40 రోజుల్లోను, బి మరియు సిలైతే 56 రోజుల్లోను. ఓకే, మరి సి మరియు ఏలైతే 70 రోజుల్లో చేయగలడు. ఓకే, మరి సి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? మరి ఈ పని ఎవరు చేయాలంట? సి చెయ్యాలంట. మరి సి ఎన్ని రోజుల్లో చేస్తాడో మనమే వాడికి చెప్దాం. చూడండి, మరి ఇప్పుడు సి గురించి మాట్లాడుతున్నాడు. సో ఏది మాట్లాడినా మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ కోసం మనం ఏం చేద్దాం సార్ అంటే ఎల్సిఎం ఏ ప్లస్ బి, ఏ మరియు బిలు కలిసి ఎంత చేస్తారు సార్ అంటే 40 రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు. ఓకే, మరి ఇదే పని బి ప్లస్ సిలకి ఇచ్చామనుకోండి. చూడండి, మరి ఇదే పని బి ప్లస్ సిలను చేయమంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే 56 రోజుల సమయం పట్టిద్ది అంటున్నారు. ఓకే, మరి ఇదే పనిని సి ప్లస్ ఏ, చూడండి మరి సి ప్లస్ ఏకి ఇచ్చామనుకో వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకైతే 70 రోజుల సమయం పట్టిద్ది అంటున్నారు. సో మనకు కావాల్సింది ఎల్సిఎం. చూడండి, మరి వీళ్ళందరికీ ఎల్సిఎం ఎంత అనేది క్వశ్చన్. చూడండి, మరి ఎల్సిఎం ఎంత సార్ అంటే చూస్తే అర్థమైపోతా ఉంది 280. మరి 280 అనేది 56 లో క్యాన్సిల్ అవుతుందా లేదా అని డౌట్ వస్తే మరి 280 డివైడెడ్ బై 56. ఓకేనా అండి, మరి 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 ఎనిమిదిలు ఎంత సార్ అంటే 56. ఓకేనా, నెక్స్ట్ 7 ఎన్నిసార్లు, 7 4 28. సో 8 కరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. సో వెంటనే ఇది కూడా ఎన్నిసార్లు సార్ అంటే 5 times. ఓకేనా అండి, నెక్స్ట్ ఇక్కడ 70 ఎన్నిసార్లు సార్ అంటే 7 4 28. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి ఇది ఎన్నిసార్లు పోతుంది సార్ అంటే 4 7 ఎంత సార్ అంటే 28. ఎనఫ్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? ఎఫిషియన్సీ కనుక్కున్నాం. చూడండి, మరి ఇది ఎవరి మధ్య ఎఫిషియన్సీ సార్ అంటే ఏబి, మరి బిసి అండ్ సిఏ మధ్య ఎఫిషియన్సీ. మరి నాకు కావాల్సింది ఎవరి ఎఫిషియన్సీ? సిది కావాలి. మరి సిది కావాలి కాబట్టి వీళ్ళందరినీ యాడ్ చేద్దాం. చూడండి, మరి వీళ్ళందరినీ యాడ్ చేస్తే ఇందాక వచ్చినట్టే 2 కామన్ తీసి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మనకు వస్తుంది. మరి ఆ ఎఫిషియన్సీస్ కూడా మొత్తం కలుపుదాం. చూడండి, 5 4 9, 9కి 7 కలిపితే ఎంత సార్ అంటే 16. ఓకేనా అండి, మరి 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 1 2 ఎన్నిసార్లు? 8 సార్లు. సో దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏమని? ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు సార్ అంటే 8 భాగాలు చేస్తారు అని క్లారిటీ. ఓకే, సో ఇదంతా నేను ఎందుకు కనుక్కున్నాను అంటే ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తారో కనుక్కోవాలి. అప్పుడే నాకేమవుతుంది సార్ అంటే సపరేట్ గా ఒక్కొక్కటి నేను కనుక్కోగలుగుతాను. సో దానికోసం. ఓకేనండి, చూడండి, సో ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరు సార్ అంటే సి. మరి ఆ సిని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఈ పని ఎవరు చేయాలి? సి అనే పర్సన్ చేయాలి. మొత్తం ఎన్ని భాగాలు సార్ అంటే 280 భాగాలు. మరి సి ఎన్ని భాగాలు చేస్తాడనేది క్వశ్చన్. చూడండి, ఏబీలు ఎన్ని భాగాలు చేస్తున్నారు? 7 భాగాలు. చూడండి, మరి ఏబీలు అనే వాళ్ళు ఇద్దరూ కలిసి ఎన్ని భాగాలు చేస్తున్నారు? 7 భాగాలు. మొత్తం ఉన్నది 8 భాగాలు. 8 భాగాల్లో మీరిద్దరే 7 చేస్తున్నారు అంటే మిగిలిన ఒక భాగం చేస్తుంది సి. అందుకే సి రోజుకొక భాగం చేస్తాడు కాబట్టి 280 భాగాలు కంప్లీట్ అవ్వడానికి 280 డేస్ పడుతుంది అని క్లియర్ గా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 22 కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. చూడండి, A comma B and C together can complete a work 10 days. Okay, next A alone can do the work in 20 days. Okay, and B alone can complete the work in 30 days. Okay, how many days C take to complete the work alone? చూడండి ఏమంటున్నాడు, A మరియు B మరియు C ముగ్గురు కలిసి 10 రోజుల్లో చేయగలరు. A ఒక్కడే 20 రోజుల్లో చేయగలడు. మరి B ఒక్కడే 30 రోజుల్లో చేయగలడు. ఓకే, ఈ పనిని సి ఒక్కడే చేయాలనుకుంటే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. మరి వాడు ఏది అడిగినా మనం ఏం చెప్పాలన్నా మనకు కావాల్సింది టోటల్ వర్క్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి వాడి క్వశ్చన్కి ఆన్సర్ చెప్దాం. చూడండి, మరి ఇదే పని ముగ్గురు కలిసి చేయాలనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి వీళ్ళ ముగ్గురికి ఎంత సమయం పట్టింది సార్ అంటే జస్ట్ 10 రోజులు పట్టింది. ఓకే, మరి ఇదే పని ఏ చెయ్యాలి అంటే పాపం వాడికి 20 రోజులు పట్టింది. మరి ఇదే పని బి చేయాలి అంటే వీడికేమో ఎన్ని రోజులు పట్టింది? 30 రోజులు పట్టింది. ఓకే, ఎల్సిఎం కడదాం.
మరి ఎల్సిఎం కట్టడం ఎందుకు సార్ అంటే టోటల్ వర్క్ కోసం. మరి ఎల్సిఎం ఎంత 60, అంటే మొత్తం పని ఎంత ఉంది సార్ అంటే 60 భాగాలు ఉంది. ఓకే, మరి 10 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. 20 ఏమో 3 సార్లు. మరి 30 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి ఇదేంటి సార్ అంటే వీళ్ళ మధ్య ఉన్న ఎఫిషియన్సీ. ఓకే, వీళ్ళ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్దాం. చూడండి, మరి మొత్తం ముగ్గురు కలిసి ఎన్ని భాగాలు చేస్తారు? 6 భాగాలు చేస్తారు. మరి ఏని అడిగాం, ఏమంటున్నాడు అంటే నేను 3 భాగాలు చేస్తాను సార్ అన్నాడు. మరి బిని అడిగాం, చూడండి, మరి బి ఏమంటున్నాడు అంటే నేనైతే 2 భాగాలు చేస్తాను సార్ అన్నాడు. ముగ్గురు కలిసి 6 భాగాలు చేస్తాను అంటున్నారు. మరి వీళ్ళిద్దరూ 5 భాగాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా సి ఎన్ని భాగాలు చేశాడు అంటే 1 భాగం పని చేస్తాడు అని మనకు అర్థమైంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కున్నాం? ఎఫిషియన్సీ. ఎప్పుడైతే ఎఫిషియన్సీ మన దగ్గర ఉంటుందో అప్పుడు మనం ఏం చేయొచ్చు సార్ అంటే వాడు అడిగే ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పొచ్చు. అందుకే మనం ఎఫిషియన్సీ కనుక్కున్నాం. మరి ఇదే పని సి చేయాలి. చూడండి, మరి మొత్తం ఎంత సార్ పని అంటే 60 భాగాలు. మరి సి రోజుకు చేసేది 1 భాగం. 60 భాగాలు ఉంది కాబట్టి ఎన్ని రోజులు పట్టిద్ది సార్ సికి అంటే ఒక 60 రోజుల సమయం పట్టిద్ది. మరి ఉందా సార్ 60 రోజులు అంటే ఖచ్చితంగా ఉంటది. ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఏది సార్ ఆన్సర్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూసినట్లయితే నెక్స్ట్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే చైన్ రూల్స్ అండి. ఇవి చైన్ రూల్స్ ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ చైన్ రూల్స్ ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.